యాంటీపతి, హోమియోపతి, ఐసోపతి, హిటరోపతి. యాంటీపతిలో పేషెంట్కి వచ్చినటువంటి అనారోగ్యం ఏదైతే ఉన్నదో దానికి సరిగ్గా వ్యతిరేక గుణమును పుట్టించే మందు వేయుట. రోగికి ఏ రకమైనటువంటి లక్షణములు, వ్యాధి లక్షణములు ఉన్నవో ఆ లక్షణములకు సరిగ్గా వ్యతిరేక లక్షణములు పుట్టించు మందు వేసే విధానాన్ని యాంటీపతి అంటారు. అంటే ఆపోజిట్ సిమ్టమ్స్. ది పేషెంట్ with which symptoms the patient is suffering, by administering the medicine opposite symptoms are being produced. వాడికి కాన్స్టిపేషన్ ఉన్నది, మోషన్ అవటం లేదు. అప్పుడు ఏం చేస్తారు, వాడికి మోషన్స్ అయ్యేటువంటి మందు అంటే లాక్సేటివ్ అంటారు, అది వేస్తాం. వేస్తే ఏమవుతుంది, వేసుకున్నటువంటి రోజు ఆ మర్నాడు చక్కగా మోషన్ అవుతుంది. అంతకుముందు చాలా కష్టపడాల్సి వచ్చింది. మోషన్ సమంగా అవ్వకపోతే ఆ మోషన్ అవ్వడానికి ఇచ్చేటువంటి వాటిని లాక్సేటివ్స్ అంటారు. దానివల్ల ఏమవుతుంది, మర్నాడు బాగానే అవుతుంది. వారం రోజులో, 10 రోజులో, 15 రోజులో అయ్యేసరికి అది వేసుకున్న మోషన్ కాదు. అంచేత వాడికి వ్యాధి అనేటువంటిది నివారణ జరగదు. ఇంతకుముందు పనిచేసింది కానీ ఇప్పుడు పనిచేయటం లేదు అంటే 2 వేసుకోండి, లేదా అది మార్చండి. ఓ 3 నెలలో 4 నెలలో అయిన తర్వాత అవి కూడా పనిచేయవు. అంతకుముందు అవి వేసుకోవడానికి అలవాటు పడకముందు వాడు ఏదైనా సాధన చేసి ఏదో కాస్త వేడి నీళ్లు తాగడమో లేకపోతే నెయ్యి వేసుకుని తాగడమో ఏదో ఇలాంటి చెక్కాలు చేస్తే వాడికి మోషన్ అయ్యేది. ఇప్పుడు వీటికి అలవాటు పడిన తర్వాత అవి కూడా పనిచేయవు. తలనొప్పిగా ఉన్నది, లేదా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నది, లేదా హార్ట్ ప్రాబ్లం ఉన్నది. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడికి బాగా ఫాస్ట్గా హార్ట్ పనిచేస్తూ ఉన్నటువంటి వాడికి ఆ హార్ట్ యాక్షన్ ని స్లో చేసేటువంటి మందులు ఇవ్వడం. ఇప్పుడు ఇంకా చాలా వరకు నయం కానీ హ్యానిమన్ గారు కెంట్ గారి టైంలో అప్పుడు అయితే ఇంకా ఏదైనా ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నది అని అనుమానం వస్తే వాడికి ప్రతివాడికి కూడా డిజిటాలిస్ ఇచ్చేసేవారు. అలోపతిలో డిజిటాలిస్ కి సంబంధించినటువంటి మందు, దాని ప్రిపరేషన్స్ ఇప్పుడు కూడా ఇస్తున్నారు కానీ ప్రతి హార్ట్ పేషెంట్కి ఇవ్వటం లేదు. కొన్ని రకాలైన హార్ట్ పేషెంట్స్కి మాత్రమే డిజిటాలిస్ కి సంబంధించిన మందులు ఇస్తున్నారు. ఆ రకంగా ఇవ్వడం వలన ఏమిటి జరుగుతుంది చాలా క్లియర్ గా డిస్కస్ చేశాడు కెంట్ గారు. డిజిటాలిస్ అనేటువంటి మెడిసిన్ లో కొంతకాలం అయ్యేసరికి వీడికి ఆ హార్ట్ తాలూకు యాక్షన్ బాగా స్లో అయిపోతుంది. అలాగే బ్లడ్ వెసల్స్ కూడా రిలాక్స్ అవుతాయి, సమంగా సర్క్యులేషన్ అవి దెబ్బతింటుంది. దాన్ని యాంటీపతి అంటారు. అంటే పేషెంట్కి ఉన్నటువంటి బాధ ఏదైతే ఉన్నదో దానికి సరిగ్గా ఆపోజిట్ లక్షణాలు పుట్టించేటువంటిది. అంటే తలనొప్పి వస్తే ఆ నొప్పి తెలియకుండా అక్కడ ఆ నొప్పి తాలూకు సెన్సేషన్ తెలియకుండా చేసేటువంటి మందు ఇచ్చుట. అంటే అక్కడ ఇంకా నొప్పి తగ్గిపోతుంది, మళ్ళీ తర్వాత ఆ మర్నాడు వరకు రాదు. అలాగే మోషన్ అవ్వకపోతే మోషన్స్ పుట్టించేటువంటి మందు ఇవ్వడం, ఇలాంటివి. అది ఒక పద్ధతి. హోమియోపతి గురించి చెప్తాను, ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఐసోపతి.
ఐసోపతిలో వ్యాధిగ్రస్తమైనటువంటి భాగముల నుండి మందు తయారు చేసి అదే రకమైనటువంటి వ్యాధి రాకుండా ఆ మందుని ఉపయోగించుట, లేదా ఆ వ్యాధి వచ్చిన వాడికి కూడా ఆ మందు ఉపయోగించుట. మెడిసిన్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ దానికి సంబంధించిన మందు తయారు చేసి దూడలకి ఆ మందు ఇంజెక్ట్ చేసి ఆ దూడలకి పూర్తిగా పాక్స్ వచ్చిన తర్వాత వాటిని చంపి వాటి నుంచి ఆ స్రావముల నుంచి మందు తయారు చేసి దాన్ని స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ రాకుండా అందరికీ ప్రివెంటివ్ మెడిసిన్ గా యూజ్ చేయడం. టీకాలు వేసేవారు, ఇప్పుడు డ్రాప్స్ వేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు పిల్లలకి. దానివల్ల కొంతమందిలో ఆ రకంగా ఇచ్చినటువంటి వాటి తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ లైఫ్ లాంగ్ గా ఉండిపోయిన వాళ్ళు కనిపిస్తారు. స్మాల్ పాక్స్ టీకాలు కానీ లేకపోతే ఈ మీజిల్స్ చికెన్ పాక్స్ కి వేసినటువంటి మందుల తాలూకు ప్రభావం వలన ఆ ప్రివెంటివ్ గా డ్రాప్స్ వేయడం వలన కొన్ని రకాలైనటువంటి శరీర తత్వాల్లో అప్పటి నుంచి ఆరోగ్యం పాడవుతుంది. అంచేత అది ఆ మెథడు. అలాగే ఆ జబ్బు వచ్చిన వాడికి ఆ మందు వేయుట. క్యాన్సర్ వచ్చిన వాడు ఉన్నాడు, వాడి క్యాన్సర్ భాగము నుండి స్రావము తీసి మందు తయారు చేసి వాడికి మందు వేయడం. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా ఎక్కువ జరుగుతుంది. హోమియోపతి సిస్టమ్ లో కూడా ఈ మెథడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్టే అనిపిస్తుంది మనకి, ఎందుకంటే నోసోట్స్ మనకే ఉన్నాయి కదా. కానీ ఐసోపతికిను హోమియోలో నోసోట్స్ వాడే పద్ధతికి చాలా తేడా ఉన్నది. ఐసోపతిలో ఏం చేస్తున్నాడు, ఏ వ్యాధి అయితే వచ్చిందో ఆ వ్యాధి తాలూకు స్రావములతో మందు తయారు చేసి ఆ పేషెంట్కి వేస్తున్నాడు. హోమియోపతి ప్రిన్సిపల్ అది కాదు. ఆ తయారు చేయబడినటువంటి మందు ఆ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుల్లో దాన్ని ప్రయోగించి దాని ద్వారా వచ్చినటువంటి ప్రూవింగ్స్ ని నోట్ చేసుకుని ఆ లక్షణములు ఎవరికైతే ఉన్నాయో వాడికి మాత్రమే ఆ మందు వేస్తున్నారు హోమియోపతిలో. చూసారా ఎంత తేడా ఉందో? జాగ్రత్తగా గమనించుకోవాలి మనం. ఐసోపతికి హోమియోపతికి అక్కడ తేడా. తప్పనిసరిగా ప్రూవింగ్ అని చెప్పుకున్నాం మనం. ఆ ప్రూవింగ్ అనేటువంటిది చేసిన మందులు తప్ప హోమియోపతిలో వాడం. ఆ మందులు వేయడానికే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇండివిజువలైజేషన్ ఆఫ్ ది పేషెంట్ అండ్ మెడిసిన్ అని. అంటే ఈ మందు ఈ రకంగా వేస్తే ఒక 100 మందిలో వేసినా అవే లక్షణాలు ఎప్పుడు వేసినా వస్తాయి. బెలడోనా వేసాం ఒక 100 మంది పేషెంట్స్కి. ఆ మొట్టమొదట ఎవరైతే ఆ మెడిసిన్ ని ప్రూవ్ చేసి మనకి బెల్డోనా తాలూకు మెటీరియా మెడికా ఇచ్చారో ఆ మెటీరియా మెడికాలో ఉన్న లక్షణాలే ఈ రోజు మనం ఒక 100 మంది మీద బెల్డోనా ప్రయోగించినా అవే వస్తాయి. అలాగే స్ట్రామోనియం ఏదైనా సరే వాడు విపరీతంగా కొడుతున్నట్ట, వైలెన్స్ ఎక్కువగా ఉండేదట, కొరుకుతున్నాడు, గిచ్చుతున్నాడు, ఇవన్నీ ఉంటాయి బెల్డోనా వాళ్ళు. మామూలు ఉన్మాది పిచ్చి వాళ్ళలోనూ ఉంటాయి, బెల్డోనా అవసరం వచ్చేటువంటి ఉన్మాది కానటువంటి మామూలు పేషెంట్స్ లో కూడా ఉంటాయి. ఉదాహరణకి పిల్లల్లో అది ఆ రకంగా ప్రూవ్ అయినటువంటి వాడికి ఆ లక్షణాలు మెట్రిమెడికా ఎవరికైతే ఉన్నాయో ఆ వాడికి మాత్రమే వేస్తాం. అలాగే సోరినం వేసినా, మెడోరినం వేసినా, అయితే పైరోజనం వేసినా వాటిని బట్టి వేస్తున్నాం. కానీ ఈ రకంగా ఉన్న వాళ్ళందరికీ వేయటం లేదు. అది తేడా ఐసోపతికి హోమియోపతికి. ఈ సిస్టమ్స్ ఏవి కూడా హోమియోపతిలోకి తీసుకోలేదు.
నెక్స్ట్ ఇంకోటి ఉన్నది హెటరోపతి. ఏది ఐసోపతిలో పొటెంటైజేషన్ ఏమి ఉండదు, దాంతో మందు తయారు చేసి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం. హెటరోపతి అంటే దేర్ ఈజ్ నో రిలేషన్ టు ది డిసీజ్ అండ్ ది గివెన్ మెడిసిన్. ఏ రకమైన సంబంధము లేదు. అంటే రోగికి వచ్చినటువంటి వ్యాధికి మనం ఉపయోగించేటువంటి వైద్య పద్ధతికి ఏ రకమైనటువంటి సంబంధము మనం లేకుండా ఉండే పద్ధతి వాడుట. అంటే పైన కనీసం యాంటీపతి అంటే ఆపోజిట్ లక్షణాలు ప్రొడ్యూస్ చేసేదైనా ఉన్నది, ఇక్కడ అది కూడా లేదు. విపరీతమైనటువంటి కడుపు నొప్పి ఉన్నది, చాలా ఓ ఓ ఓ గిలగిల్లాడుతున్నాడు. నొప్పి ఎక్కడో చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది, అదేమిటో అప్రాక్సిమేట్గా దానికి ఏం చేయాలో తెలుస్తుంది. వాడు నొప్పి ఎక్కడ ఉంటున్నాడు, ఇగో ఈ పైన అంటున్నాడు ఇక్కడ. కానీ వాడికి వెంటనే సర్జరీ చేసి ఏం చేశాడు, సర్జరీ చేయించుకున్నాడు కానీ నొప్పి తగ్గలేదు. ఏం చేశారు డాక్టర్ అంటే సర్జరీ చేసి ఏం లేదండి అన్నారు, అపెండిక్స్ మాత్రం తీసేశారు. అంటే వీడికి వచ్చిన కడుపు నొప్పికి అపెండిసైటిస్కి ఏం సంబంధం లేదు. ఎందుకు తీసేవయ్యా అపెండిక్స్? ఎవరు పొద్దున ఫ్యూచర్లో ఎప్పుడైనా అపెండిసైటిస్ వస్తే అప్పుడు ఆలోచించవచ్చు కదా. అపెండిక్స్ కి అసలు శరీరంలో ఏ రకమైన ఫంక్షను లేదు. అంటే ఇప్పటిదాకా అన్నోన్ అని అర్థం కానీ లేదని అర్థం కాదు. మానవుడికి తెలియనటువంటి ఇంకా తెలుసుకోవాల్సిన బ్రాంచెస్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. వాటిని గురించి కూడా ఇప్పుడు మెడికల్ సైన్స్ లో చెప్పేటువంటిది కొంత భాగమే, భౌతికమైన శరీరానికి సంబంధించిన భాగం మాత్రమే ఇప్పుడు మెడికల్ సైన్స్ లో వాటి ఫంక్షన్స్ తెలుసున్నవి. కానీ భౌతిక శరీరానికి పైన కూడా వాటి ఫంక్షన్స్ ఉన్నాయి, పీనియల్ గ్లాండ్ అండ్ పిట్యూటరీ బాడీ అనేటువంటి. కాబట్టి అపెండిక్స్ కి ఫంక్షన్ లేదు అనరాదు, ఫంక్షన్ తెలిసే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే శరీర భాగములలో ఏ భాగము కూడా అనావశ్యకముగా ఏది పెట్టబడలేదు. లోపల థైమస్ గ్లాండ్ అని ఉంటుంది ఇక్కడ. ఆ థైమస్ గ్లాండ్కి కూడా కొన్నాళ్ళు అలాగే ఫంక్షన్ లేదనుకున్నారు చాలా కాలం తెలుసుకునే వరకు. కానీ అది పిల్లల్లోనూ కడుపులో ఉన్నప్పుడు దానికి ఫంక్షన్ ఎక్కువ. పెద్దవాళ్ళు అయిన తర్వాత థైమస్ గ్లాండ్ తాలూకు ఫంక్షన్ చాలా నెగ్లిజిబుల్, తగ్గిపోతుంది. ఆ తర్వాత తెలుసుకున్నారు థైమస్ గ్లాండ్ ఫంక్షన్ ఉంటుంది లేకపోలేదు అని తొందరపడి దాన్ని తీసేయడం అది చేయడం మానేశారు. కాబట్టి పేషెంట్ తాలూకు వ్యాధికి చేసేటువంటి ప్రక్రియకి ఏం సంబంధం లేదు. ఇంకా హ్యానిమన్ గారి టైంలోనూ అప్పుడు ఇంకా ఘోరంగా ఉండేవి, అది ఇచ్చారు. దాంట్లో ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, క్రష్ అయింది వేలు, అది సెప్టిక్ కాకుండా ఉండాలంటే తీసుకెళ్లి మరుగుతున్న తారులో ముంచేవారు. ఏమిటంటే సెప్టిక్ అవదట. అలాగే ఎవరికైనా బీపీ వచ్చింది అంటే జలగల్ని తీసుకొచ్చి ఈ బ్రెయిన్ లోపల హెడ్లోంచి కొంత బ్లడ్ లాగేసేవారట, జలగల్ని పట్టించి. అంటే బ్లడ్ రష్ ఆఫ్ బ్లడ్ టు హెడ్ జరిగితే బీపీ వస్తుంది. ఆ రకంగా చేయడం అనేది కూడా హెటరోపతి. కానీ మనం హోమియోపతిలో ఏం చేస్తున్నాం, ఇది రావడానికి గల కారణం ఏమిటి తెలుసుకుని దాన్ని బట్టి మందు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉన్నది, వాడి కాన్స్టిపేషన్ రావడానికి ఎందుకు వచ్చింది, వీడికి ఒకటికే కాన్స్టిపేషన్ ఎందుకు వచ్చింది? అలాగే పిల్లల్లో కాల్షియం డిఫిషియన్సీ ఉందండి అన్నాం, వాళ్ళ కాల్షియం తినిపిస్తూ ఉంటాం, వాడు నడవలేకపోతున్నాడు, పడిపోతున్నాడు నడుస్తూ, కాళ్ళలో బలం లేదు, వాడికి కొన్నాళ్ళు కాల్షియం ఇవ్వండి. కాల్షియం సప్లై చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు కొంతమందిలో, కొద్ది మందిలో తప్ప. ఎందువలన అంటే మిగతా పిల్లలు తీసుకొని వాడు ఏమీ ఆహారం తీసుకోవటం లేదా, పాలవి తాగటం లేదా, పళ్ళు తినటం లేదా. కొంతమంది పిల్లల్లో చూస్తాం శుభ్రంగా తింటారు, పాలు తాగుతారు, పళ్ళు తింటారు,
ఆహారం బాగానే తీసుకుంటారు, అయినా ఇలా ఉంటున్నారు. ఎందువల్ల? కాల్షియం డెఫిషియన్సీ అనేటువంటిది ఎక్కడ ఉన్నది వాడికి? వాడు తీసుకునే దాంట్లో కాల్షియం లేక కాదు, ఆ తీసుకున్నటువంటి ఫుడ్లోంచి కాల్షియంని బాడీ అబ్జార్బ్ చేసుకునేటువంటి కెపాసిటీ వాడు కోల్పోయాడు, అందువలన వాడికి వస్తుంది. దాన్ని మనం రెస్టోర్ చేయగలిగితే మనం ఎక్స్ట్రా కాల్షియం వాడికి సప్లై చేయక్కర్లేదు. అది మనకి హోమియోపతి ప్రకారం. అలాగే థైరాయిడ్ ట్రబుల్ ఉన్నవాడున్నాడు, థైరాయిడ్ డెఫిషియన్సీ, థైరాయిడ్ అండర్ ఫంక్షనింగ్ వాడున్నాడు, తక్కువగా పనిచేస్తుంది థైరాయిడ్ అన్నారు. వాడికి థైరాయిడ్ టాబ్లెట్ ఇచ్చి లైఫ్ లాంగ్ గా వాడండి, తప్పదు. ఎందుకు వీడికి తక్కువగా పని చేస్తుంది? వాడి శరీర తత్వంలో ఉన్న కారణం తెలుసుకుని దాన్ని బట్టి మనం హోమియోపతిలో మందు ఇస్తే లైఫ్ లాంగ్ గా మెడిసిన్ వాడక్కర్లేకుండా వాళ్ళ థైరాయిడ్ గ్లాండ్ నార్మల్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే మన దగ్గరికి వచ్చేసరికి కొన్ని సంవత్సరాల నుంచి థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతూ ఉన్న కేసుల సంగతి కాదు నేను చెప్పేది, ఫ్రెష్ గా వచ్చే కేసులు. దాని ట్రీట్మెంట్ లో చాలా తేడాలు ఉంటాయి. అది ట్రీట్మెంట్ దగ్గరికి ప్రాక్టికల్ గా వస్తే కానీ మీకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణగా చెప్పుకుంటున్నాను, ఫ్రెష్ గా మన దగ్గరికి వచ్చిన థైరాయిడ్ పేషెంట్ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళదు, అలోపతికి కానీ దేనికి కూడా, డైరెక్ట్ గా మన దగ్గరికే వచ్చాడు, చూసాం. వాడికి మనం చక్కగా మందు ఇచ్చినట్లయితే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడక్కర్లేదు, తగ్గిపోతుంది. ఎంచేత వీడికి థైరాయిడ్ గ్లాండ్ తాలూకు పని అనేటువంటిది సమంగా చేయకపోవడం అనేటువంటిది వీడి శరీర తత్వానికి సంబంధించినటువంటిది. అందుకే వాడి తాలూకు మెంటల్ సిమ్టమ్స్, వాడి తాలూకు జనరల్ సిమ్టమ్స్, మొడాలిటీస్ ఇవన్నీ తీసుకుని దాన్ని బట్టి మనం తీస్తున్నాం హోమియోపతిలో. దాన్ని బట్టి వాడిని ఏమర్థం చేసుకుంటున్నాం, వీడు ఏ రకమైనటువంటి మందుల్లోకి వస్తాడు, వీడి ఏ రకంగా వీడికి పని చేస్తాయి అవన్నీ అర్థం చేసుకుని దాన్ని బట్టి మనం తీస్తున్నాం. అంతేగాని వాడికి థైరాయిడ్ మందు ఇవ్వటం లేదు హోమియోపతిలో. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న థైరాయిడ్ ఉంది, నేను చెప్పుకున్న సార్కోట్స్ లో థైరాయిడ్ పేషెంట్స్ అందరికీ థైరాయిడ్ అని ఇవ్వటం లేదు. అలా ఇచ్చేది మళ్ళీ హోమియోపతి కాదు. కాబట్టి ఈ హోమియోపతిక్ ప్రిన్సిపుల్లో ఆ రకముగా వాడికి మందు వేయడం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉందని చెప్పుకున్నాం, లా ఆఫ్ సిమిలర్స్. హోమియోపతి అనేటువంటిది హోమోస్ అండ్ ప్యాథోస్ అనేవి రెండు కలిస్తే హోమియోపతి అనేటువంటిది వస్తుంది. హోమోస్ అంటే సిమిలర్, సారూప్యము కలిగినటువంటి. ప్యాథోస్ అంటే వ్యాధి. సారూప్యము కలిగినటువంటి వ్యాధి. అది అంటే అర్థం ఏమిటి? మనం ఇచ్చినటువంటి మందు ఏదైతే ఉన్నదో అది లోపలికి వెళ్లి పేషెంట్లో ఏ రకమైనటువంటి వ్యాధితో వాడు బాధపడుతున్నాడో అదే రకమైనటువంటి వ్యాధిని ఇది మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకో వ్యాధిని. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడే చాలా కొంచెం క్రిటికల్, జాగ్రత్తగా చూడండి. పేషెంట్కి మందు వేసిన తర్వాత మనం వేసినటువంటి మందు వలన పేషెంట్ ఏ రకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడో అదే రకమైనటువంటి వ్యాధిని మనం వేసినటువంటి మందు లోపల ఇంకో దాన్ని సృష్టిస్తుంది. అది హోమోస్ అంటే ప్యాథోస్ అంటే లా ఆఫ్ సిమిలర్స్ అంటే అర్థం అది. అదేమిటండి అలా సృష్టించడం ఏమిటి? అలా సృష్టిస్తే ఎక్కువైపోదు అసలు. అందుకే హోమియోపతి మందులు వేస్తే మొదట ఎక్కువ చేసి తగ్గిస్తుంది అంటూ ఉంటారు, అనరాదు. అవన్నీ కూడా ఊరికే ఉన్నటువంటి సేయింగ్స్, నోషన్స్ లో కొన్ని. హోమియోపతి మందులు పనిచేస్తే చేస్తాయండి, లేకపోతే లేదు, ఎంత వాడుకున్నా పర్వాలేదు అంటూ ఉంటారు. చాలా పొరపాటు అది. అలాగే హోమియోపతి మందు వేస్తే ముందు ఎక్కువ చేసి తగ్గిస్తుంది,
హోమియో డాక్టర్సే కొంతమంది చెబుతూ ఉంటారు, ఎవరైనా పేషెంట్ వచ్చి డాక్టర్ గారు మీరు మందు వేసాక తలనొప్పి వాయించేస్తుందంటే పర్లేదయా ముందు ఎక్కువ తగ్గుతుంది అంటూ ఉంటాడు. ఎందుకంటే పాపం హ్యానిమన్ గారు ఏం చెప్పారు, హోమియోపతికి అగ్రవేషన్ అని ఒక చాప్టర్ ఇచ్చాడు. దాన్ని ఈ డాక్టర్ గారు వేసిన డాక్టర్ గారు ఇలా తాను మందు వేస్తే పేషెంట్కు ఉన్న రోగం ఎక్కువ అవడాన్ని హోమియోపతికి అగ్రవేషన్ అనుకుంటున్నాడు. చాలా తేడా ఉంది దానికి దీనికి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక చెప్పుకుంటాడు. అది హోమియోపతికి అగ్రవేషన్ కాదు, హోమియోపతికి అగ్రవేషన్ వేరు. అయితే ఈ రకంగా మందు ఇస్తే పేషెంట్లో మళ్ళీ అదే రకమైన వ్యాధి కలగడం అనేటువంటిది, దానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఇప్పటి రోజుల్లో మనకి ఇవి కనిపించవు, ఇదివరకు రోజుల్లో కనిపించేవి ఇప్పుడు కూడా విలేజెస్లోకి వెళ్తే కనిపిస్తాయి, సిటీస్లో అంత తొందరగా కనిపించవు. పిల్లవాడు తరచుగా జలుబు, దగ్గు, జ్వరం మొదలైన వాటితో సఫర్ అవుతున్నాడు. ఎన్నో రకాల మందులు ఇచ్చారు, అన్ని హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం అన్ని వాడారు, తగ్గలే, సఫర్ అవుతూనే ఉన్నాడు ఎన్ని మందులు వేసినా. వాడికి ఓసారి విపరీతంగా చికెన్ పాక్స్ వచ్చింది. ఆ చికెన్ పాక్స్ వచ్చి తగ్గినప్పటి నుంచి ఇవి రావడం తగ్గాయి. ఈ తరచుగా ఈ రకంగా రావడం అనేటువంటి తగ్గిపోయి, జలుబు దగ్గు తగ్గింది, జ్వరాలు రావడం తగ్గాయి, ఇవన్నీ కూడా తగ్గాయి. చాలా కేసుల్లో గమనిస్తాం, పిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ కొన్ని రకాలైనటువంటి దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళలో ఒకసారి చాలా ఎక్కువగా మీజిల్స్ కానీ, చికెన్ పాక్స్ కానీ, ఇదివరకు స్మాల్ పాక్స్ ఉండేది అది కానీ, ఇప్పుడు స్మాల్ పాక్స్ లేదు, ఎక్కడ కనబడటంలో కేసులు. ఎప్పుడో ఇదివరకు ఇప్పుడున్నటువంటి పెద్దవాళ్లలో ఎప్పుడైనా స్మాల్ పాక్స్ సప్రెస్ అయ్యి ఆ పాయిజనింగ్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళకి మనం హోమియో ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ అలాంటి పొక్కులు వస్తాయి, కానీ సాధారణంగా ఇప్పుడు స్మాల్ పాక్స్ ఎక్కడా కనపడటం. చికెన్ పాక్స్, మీజిల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చికెన్ పాక్స్ అంటే నీటి పొక్కుల్లాగా వచ్చేటువంటిది, మీజిల్స్ అంటే సమ్మర్లో పేలితే వస్తుంది కదా అలా వచ్చేటువంటిది. వీటిని మన విలేజ్ సైడ్ వెళ్ళేది చూసినట్లయితే మందు వేయనివ్వరు వాళ్ళు, చాలా ప్రమాదం, మందు వేయకండి. అది అమ్మవారు, చిన్న అమ్మవారు, పెద్ద అమ్మవారు, మందేస్తే అమ్మవారికి కోపం వచ్చి శపిస్తుంది, వేయకండి. ఒక రకంగా అది వాడ మూఢత్వం, ఒక రకంగా చాలా సేవ్ అయ్యేటువంటి ఫ్యాక్టర్. వాళ్ళలో కామన్ పీపుల్లో ఆ రకంగా పెట్టి వదిలేసిన వాళ్ళు ఆయుర్వేదిక్ సీర్స్, ఆయుర్వేదిక్ ద్రష్టలు. ఏం చేతంటే ఈ చికెన్ పాక్స్ కానీ, మీజిల్స్ కానీ స్టార్ట్ అయితే చూసుకోకుండా వాడికి జ్వరం తగ్గడానికి కనుక మనం ఏదైనా మందు వేస్తే మనం సిన్ చేసిన వాళ్ళం అవుతాం. ఏ సిన్ వేసినా అంటే జ్వరం తగ్గడానికి వాడికి మెటాసిన్ వేసాం, ఏమవుతుంది, జ్వరం తగ్గుతుంది, కానీ వాడికి ఆ వచ్చేటువంటిది లోపల ఉన్నటువంటి చికెన్ పాక్స్ కానీ, మీజిల్స్ కానీ బయటికి రాదు, వాడి గొంతులోనో కళ్ళలోనో ఎక్కడో పోస్తుంది. దానివల్ల సెప్టిక్ కండిషన్ డెవలప్ అయ్యి పేషెంట్కి చాలా అనారోగ్యం వస్తుంది. ఆ ఉన్నటువంటి ర్యాష్ బయటికి రావడానికి టెంపరేచర్ ఉంటే కానీ రాదు, బాగా టెంపరేచర్ ఉండాలి, ఉంటే బయటికి వచ్చేస్తుంది. అవి రావడం హార్మ్ఫుల్ కాదు, జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా క్వైట్ ఆపోజిట్ పద్ధతి జరుగుతూ ఉంటుంది బయట. చికెన్ పాక్స్ కానీ, మీజిల్స్ కానీ వస్తే చాలా ప్రమాదం, ప్రమాదం కాదు. అవి వచ్చినప్పుడు మనం మేనేజ్మెంట్ ఆఫ్ ది కేస్ తెలుసుకోవాలి, లోపల పోయకుండా ఉండేట్టుగా మనం చూసుకోవాలి. మన హోమియోపతిలో ఏం చేస్తాం, టెంపరేచర్ తగ్గడానికంటూ మందు ఇవ్వకూడదు. అక్కడ వాడికి గొంతులో కానీ ఎక్కడ ఇది రాకుండా ఉండడానికి మందు వేస్తే ఏమవుతుంది, 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఏ కాంప్లికేషన్స్ లేకుండా పూర్తిగా ఒంటి మీదకి వాడికి వచ్చేసి ఆ తర్వాత టెంపరేచర్ తగ్గుతుంది. కానీ ఈ పాక్స్ మాత్రం 2 రోజులు 3 రోజులు ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. అప్పటి నుంచి ఆరోగ్యం వాడికి చాలా బాగుపడుతుంది. క్రానిక్ ఇండైజేషన్, లివర్ ట్రబుల్స్ తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇదివరకు రోజుల్లో చూస్తే ఒకసారి స్మాల్ పాక్స్ కానీ, చికెన్ పాక్స్ కానీ వస్తే ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి జీర్ణశక్తి పూర్తిగా నార్మల్ అయినటువంటి వాళ్ళని చూస్తున్నాం. ప్రకృతిలో ఈ రకమైనటువంటి ఏర్పాటు ఉన్నది. మనకి కామన్ గా అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు కూడా అర్థమయ్యేవి చూసుకున్నట్లయితే, మంచి ఎండగా ఉన్నది, విపరీతమైనటువంటి ఎండగా ఉన్నది. ఆ ఎండలోంచి వచ్చాం, బాగా ఎండకి ఎక్స్పోజ్ అయ్యాం,
మిట్ట మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి బాగా ఉక్కగా ఉన్నది, విపరీతమైనటువంటి చెమట పోస్తుంది. గబగబా వెళ్ళిపోయి చల్లటి నీళ్లు స్నానం చేశాం. డెఫినెట్గా సన్ స్ట్రోక్ పడుతుంది, ఏం సందేహం లేదు. ఆ స్నానం చేసి వచ్చేసరికి వీడికి ఓ 2 hours అయ్యేసరికి విపరీతమైన జ్వరం వచ్చి పడిపోతాడు, సొమ్మసిల్లిపోతాడు. వాడే ఆ ఎండలోంచి వచ్చినటువంటి వాడు ఆ టైంలో అసలు స్నానం చేయడం మంచిది కాదు. స్నానం చేయక తప్పదైతే వాడు ఏం చేయాలి, ఒక 5 నిమిషాలు కూర్చుని ఆ చెమట ఆరిన తర్వాత ఒంటికి కొద్దిగా నూనె రాసుకుని గోరువెచ్చటి నీళ్లతో వాడు స్నానం చేస్తే వడదెబ్బ తగలదు. సాధారణంగా మనం ఆ ఉక్క భరించలేక వచ్చి ఇమీడియట్ గా చల్లటి నీళ్లు స్నానం చేస్తాం, చేయరాదు. అలాగే ఎండలోంచి వచ్చి లోపలికి రాగానే ఆ ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్లో నీళ్లు గడగడా తాగేస్తాం, చాలా ప్రమాదం. ఎండలోంచి వచ్చిన వెంటనే కొంచెం అలవాటు చేసుకుని కొంచెం వేడిగా టీయో పాలో తాగండి. ఒక పావు గంట అరగంట పోయాక కావస్తే ఆ చన్నీళ్లు తాగండి, అప్పుడేం చేయదు. ఎంచేత అంటే ప్రకృతి మనలో ఏర్పాటు చేసినటువంటివి మనం గమనిస్తే తెలుస్తుంది. ప్రకృతి ఏం చేస్తుంది, మనం ఎండ అనేటువంటిది తట్టుకోవడానికి కావాల్సినటువంటి మెకానిజం లోపల డెవలప్ చేసింది. ఎండలో వెళ్లేసరికి వీడికి విపరీతమైనటువంటి చెమట పుట్టిస్తుంది. ఏమవుతుంది, ఆ ఉన్నటువంటిది లోపల ఉన్నటువంటి హీట్కి మధ్యన దెబ్బతినకుండా ఉండడానికి వీడికి మెకానిజం పెట్టింది. మనం ఎండలోంచి రాగానే ఏమవుతుంది, బయట ఉన్న టెంపరేచర్ చాలా ఎక్కువ, ఇంట్లో వచ్చి వెంటనే ఏసీలో దూరాం, ఏమైంది చాలా టెంపరేచర్ తక్కువ. ఆ దానికి దీనికి మధ్యన బాడీ శరీరం ఏదైతే ఉన్నదో అది ఒక షాక్ అనేటువంటి దాన్ని అనుభవిస్తుంది. దానివల్ల ఆరోగ్యం చెడుతుంది. వాడికి ఎండ దెబ్బ తగలచ్చు, వాడి హార్ట్ కనుక చాలా వీక్ గా ఉంటే హార్ట్ అటాక్ రావచ్చు. అలాగే వింటర్ చలికాలంలో చూస్తే బాగా మంచుగా ఉన్నది, చాలా చలిగా ఉంది, తట్టుకోలేక ఆ మంచులో నుంచుని వేడి నీళ్లు స్నానం చేశాడు. ఓ పక్క లాగేస్తుంది. ఈ మొహం ఫేషియల్ పెరాలసిస్ అయినా వస్తుంది, లేదా బాడీలో ఒక పక్కన లాగేస్తుంది. వాడు అలా చేయకుండా ఒంటికి నూనె రాసుకుని లోపల ఎక్స్పోజ్ కాకుండా గోరువెచ్చటి నీళ్లు కనుక వాడు స్నానం చేస్తే ఆ రకమైన ఎఫెక్ట్ రాదు. ఇంచేత ప్రకృతి పెట్టిన దానికి వ్యతిరేకమైన పని మనం చేస్తున్నాం. మన శరీరాన్ని మన తత్వాన్ని కాపాడడం కోసం ప్రకృతి లోపల ఏ మెకానిజం అయితే పెట్టిందో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ పని మనం చేస్తున్నాం. అది చేయకుండా దానికి అనుగుణంగా మనం చేసినట్లయితే మనం రక్షింపబడతాం. ఆ రకమైనటువంటి ప్రిన్సిపుల్ ఇక్కడ ఉన్నది. లా ఆఫ్ సిమిలర్స్ లో ఉన్న ప్రిన్సిపుల్ అది. అక్కడ ఏమవుతుంది, ఒకేసారి వాడికి చికెన్ పాక్స్, ఆ లోపల అజీర్ణంతోనో లేకపోతే జలుబు దగ్గుతోనో బాధపడుతూ ఉన్నటువంటి వ్యాధి, 2 వ్యాధులు ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే ఆ రెండిట్లో ఏది స్ట్రాంగ్ వ్యాధో అది మాత్రం ఉంటే ఆ వీక్ గా ఉన్న వ్యాధి పూర్తిగా ఎలిమినేట్ అయిపోతుంది. అందుకే వాడికి చికెన్ పాక్స్ వచ్చినటువంటి వాడికి తగ్గిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి జలుబు దగ్గు జ్వరాలు రాకుండా ఉండుట అనేటువంటి కారణం అది. ఇంచేత ఈ వచ్చినటువంటిది అంతకు ముందు వాడికి ఉన్న వ్యాధి కన్నా చాలా స్ట్రాంగ్ అయినటువంటిది, అదే పద్ధతిలో ఉన్నటువంటిది, రెండింటికి సారూప్యం కలిగినటువంటిది, ఆపోజిట్ కాదు ఇది. అంచేత ఈయన ఏం చెప్పాడంటే దాన్ని పట్టుకున్నాడు. హ్యానిమన్ పట్టుకుని ఆరోగ్యకరమైనటువంటి వాడిలో ఈ మందు వేస్తే ఈ రకమైనటువంటి వ్యాధిని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని ఏమన్నారు, ఆర్టిఫిషియల్ డిసీజ్ అన్నారు. పేషెంట్ లో ఉన్నటువంటి దాన్ని న్యాచురల్ డిసీజ్ అంటాం. అంటే పేషెంట్ సఫర్ అవుతుంది డిసీజ్, వాడికి ఉన్నటువంటి వ్యాధి. దాంతో మన దగ్గరికి మందుకు వస్తే మనం హోమియోపతి మందు ఇచ్చి వాడికి ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ డిసీజు ఆ లోపల ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ గా ఉండేలాగా చూస్తున్నాం. దానికే మనకి హోమియోపతిలో మందులకి పొటెన్సీస్, మందుల పొటెన్సీ
వాడికి 200 పవర్లో ఇస్తున్నారా, 30 పవర్లో ఇస్తున్నారా, 6 పవర్లో ఇస్తున్నారా అని అడుగుతూ ఉంటాం. ఇది వాడికి ఉన్నటువంటి వ్యాధిని బట్టి ఇచ్చేటువంటి మందు ఏ రకమైనటువంటి ఫోర్స్తో ఇస్తామో అది పొటెన్సీ అంటే. దాన్ని బట్టి నిర్ణయిస్తాం. లేకపోతే మందు అనేది నిర్ణయించిన తర్వాత దాని తాలూకు పవర్ లేదా పొటెన్సీ అనేటువంటిది నిర్ణయించకపోతే ఆ మందు వేయలేము. ఇందాక చెప్పుకున్నాం గ్లోనైన్ మదర్ టించర్ అని చెప్పుకున్నాం, నాష్ గారు ఇచ్చారు. అది బేస్ పొటెన్సీ అంటారు. ఆ మదర్ టించర్ అనేటువంటిది దేని నుంచైనా మందు ఫస్ట్ దాంట్లోకి తయారు చేస్తారు. దాన్ని ఇచ్చారు. ఆ తర్వాత గ్లోనైన్ 6 ఇచ్చారన్నాం. అంటే దాని నుంచి మళ్ళా మందుల్ని పైకి తీసుకొచ్చి 6వ పొటెన్సీ 6 ప్లేసెస్ వరకు దాన్ని పొటెంటైజ్ చేసి ఇచ్చాడు. అది పొటెంటైజేషన్ ఇప్పుడు చెబుతాం మీకు. ఆ రకముగా ఇచ్చిన తర్వాత వాడికి ఆ బేస్ పొటెన్సీలో ఇచ్చినటువంటి లక్షణాలన్నీ కూడా తగ్గాయి. ఏం చేశాడు, మదర్ టించర్లో వాడికి ఇవ్వడం వల్ల ఆ మందు తాలూకు ఆర్టిఫిషియల్ డిసీజ్ వాళ్లే ప్రొడ్యూస్ చేశాడు. వాళ్ళు అంతకుముందు ఆ లక్షణాలు కనుకుంటే ఆ గ్లోనైన్ వేస్తే తగ్గి ఉండేవి. వాళ్ళు ఆ లక్షణాలు లేకుండా మందు వేశాడు కాబట్టి గ్లోనైన్ తాలూకు ఆర్టిఫిషియల్ డిసీజ్ వాళ్లే ప్రొడ్యూస్ అయింది. ఆ ప్రొడ్యూస్ అయిన పొటెన్సీ కన్నా కూడా హయ్యర్ పొటెన్సీ ఇచ్చాడు గ్లోనైన్ 6. ఇవ్వడం వల్ల ఏమైంది, ఇది వెళ్ళి ఆ ఉన్న న్యాచురల్ డిసీజ్ అక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ ని వైప్ అవుట్ చేస్తుంది. ఎందుకంటే దానికన్నా పవర్ఫుల్ గా ఇది ప్రొడ్యూస్ చేయగలదు కాబట్టి. ఆ ప్రిన్సిపల్ మీద హోమియోపతి బేస్ అయి ఉన్నది. దాన్నే లా ఆఫ్ సిమిలర్స్ అన్నాడు. ఇప్పుడు వీటిల్లో ఏ వస్తువునైనా తీసుకుని దాన్ని మందుగా తయారు చేసేటువంటి పద్ధతి ఉన్నది. దాన్నే పొటెంటైజేషన్ అంటారు. పొటెంటైజేషన్. ఆయుర్వేదంలో కూడా ఈ పొటెంటైజేషన్ మెథడ్స్ చాలా ఉన్నాయి. మనం వింటూ ఉంటాం, పుటం పెట్టారండి అంటూ ఉంటాం. వీడు పుటం పెట్టినా మారడండి అంటారే, అది అక్కడి నుంచి ఆయుర్వేదం దగ్గర నుంచి వచ్చింది. పుటం పెట్టడం అనేటువంటిది ఏదైతే మందుగా తయారు చేస్తున్నారో దానికి కొన్ని శుద్ధి చేయడాలని ఉంటాయి, ప్యూరిఫికేషన్. అది చేసి దాన్ని కొన్ని మెథడ్స్లో అలాగా స్టోర్ చేసి ఉంచుతారు కొంతకాలం వరకు. అలాంటి మెథడ్స్ కొన్ని ఉన్నాయి ఆయుర్వేదంలో. ఈ హోమియోపతిలో కూడా వేటి నుంచి అయితే కలెక్ట్ చేస్తున్నామో వాటిని మందులుగా తయారు చేసేటువంటి పద్ధతిలో వాటిని పొటెంటైజేషన్ చేస్తాం. అంటే అర్థం ఏంటి? పొటెంటైజేషన్ అంటే అర్థం ఏమిటంటే అవేకనింగ్ ది మెడిసినల్ క్వాలిటీస్, అవేకనింగ్ ది మెడిసినల్ క్వాలిటీస్ ఇన్ ది సబ్స్టెన్సెస్. మందుగా తయారు చేయబడేటువంటి వస్తువులో నిద్రాణముగా ఉన్న ఔషధీకరణ శక్తులను వెలితీయుట. మందుగా తయారు చేసే పదార్థములోని నిద్రాణముగా ఉన్న వ్యాధి నివారణ శక్తులను మేల్కొల్పుట. దాని వలన మాత్రమే అది మందుగా పనిచేస్తుంది. మరి కామన్ సాల్ట్ గురించి చెప్పుకున్న ఉప్పు వేసుకుంటే మనకు మందుగా ఎందుకు పనిచేయటం లేదు? అదే ఉప్పుని హోమియోపతిలో మందు తయారు చేసి నేట్రమోర్ అనేటువంటి మందుగా తయారు చేస్తే అది మందుగా ఎందుకు పనిచేస్తుంది? పొటెంటైజేషన్. ఉప్పుగా ఉన్నప్పుడు అది ఉప్పుగా మాత్రమే ఉంటుంది. మనం జాగ్రత్తగా వాడుకుంటే రుచికి పనికి వస్తుంది. రుచిలో ఎందుకు పెట్టారంటే బాడీలో ఉండేటువంటి వాటర్ బ్యాలెన్స్ జాగ్రత్తగా మెయింటైన్ అవ్వడం కోసం మనకు ఆహారంలో ఉప్పు అనేటువంటిది పెట్టారు పెద్దలు. శరీరంలో ఉన్నటువంటి లిక్విడ్ బ్యాలెన్స్. అందుకే మోషన్స్ అవుతున్నా, వామిటింగ్స్ అవుతున్నా వాడికి ఏం చెప్పారు? ఉప్పు పంచదార కలిపి నీళ్లు ఇవ్వండి, లేదా ఉప్పు కొంచెం కలిపి నీళ్లు ఇవ్వండి, మజ్జిగలో ఉప్పు వేసి ఇవ్వండి. ఎందుకు?
బాడీలో వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడానికి. అందుకు ఉప్పు అనేటువంటిది పెట్టారు. ఆ ఉప్పు అనేటువంటిదే కనుక లేకపోతే పూర్తిగా, అయితే ఉప్పే అన్ని అనారోగ్యాలకి కారణం. ఉప్పు అసలు పూర్తిగా మానేయండి, మనకి ఆహారంలో ఉన్నటువంటి ఉప్పు చాలు అని ఒక డాక్టర్ గారు ఈ మధ్యన చెప్పారు. కొందరు పేషెంట్స్లో అది కరెక్టే కానీ జనరలైజ్ చేయకూడదు దాన్ని. ఆ రకంగా ఆయన దగ్గర వైద్యం పొందినటువంటి వాళ్ళలో లో బీపీ వచ్చి చాలా బాధపడి మళ్ళీ యువతలకు వచ్చేసి దానికి మందు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ బేసిక్గా లో బీపీ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, బ్లడ్ ప్రెషర్ లోగా ఉన్నవాళ్ళు. వాళ్ళు అసలు ఉప్పు పూర్తిగా మానేయడం అనేటువంటిది పనికిరాదు, కడు తిరిగి పడిపోతారు అలా అయితే. అందుకే హోమియోపతిలో ఇండివిజువలైజేషన్ అని ముందే చెప్పాడు, జనరలైజేషన్ ఎక్కడా లేదు హోమియోపతిలో. ఆ ఇండివిజువలైజేషన్ అనేటువంటి మెథడ్లోనే క్యూర్ పాసిబుల్ అన్నాడు. ఇది వీళ్ళ మందుగా పనిచేస్తుంది. అంటే నేట్రమూర్ ఫలానా వాళ్ళకి హెడేక్ తగ్గించిందంటే హెడేక్ వచ్చిన వాళ్ళందరికీ నేట్రమూర్ వేసేయండి అనరాదు, అది హోమియోపతి ఒప్పుకోదు. అంచేది ఏది కూడా జనరలైజ్ చేయకూడదు, దానికోసం ఉప్పు అనేటువంటిది పెట్టబడింది. అయితే మామూలు కన్నా ఉప్పు నువ్వు ఎక్కువ తింటున్నావు మిగతా వాళ్ళకన్నా డెఫినెట్గా అనారోగ్యం చేస్తుంది, పాయిజన్ గా పనికొస్తుంది. ఉప్పే కాదు, ఏది ఎక్కువ తిన్నా అంతే. కారం, గొడ్డు కారం తింటూ ఉంటారు కొంతమంది. ఒకసారి ఒకడింటికి భోజనానికి పిలిచారు మమ్మల్ని, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆవకాయ వేశారు, సరే నెమ్మది కొద్దిగా కలుపుకున్నాం. బాగా లైట్గా కలుపుకుని నూనె వేసుకుంటేనే నోరు మండిపోతుంది. వాళ్ళ పిల్లలు ఆ ఆవకాయని మాయించి ఒత్తుగా దిట్టంగా కలుపుకున్నారు, నూనె వేసుకోలే. ఏమిట్రా అంటే ఆవకాయ టేస్ట్ పోతుంది నూనె వేసుకుంటే, అదేమిటి అలా వేసుకుంటారు అన్నారు మమ్మ. అది మీద ఉమ్మదే. వాళ్ళు ఆ అంత కారంగా ఉన్నటువంటి ఆవకాయ తినడమే కాకుండా దాంట్లో పచ్చిమిరపకాయలు నంచుకుని తిన్నారు. అంటే ఆ రకమైనటువంటి కారం అనేటువంటిది ఎందుకు పెట్టబడింది మన ఫుడ్లో? మనకు ఉండేటువంటి టేస్ట్, సరైనటువంటి టేస్ట్ అనేటువంటిది లోపలికి వెళ్ళడానికి, తర్వాత మనలో ఉండేటువంటి రకరకాలైనటువంటి మన చురుకుగా మన మనస్సు పనిచేయడానికి కొంత రకమైనటువంటి కారం అవసరం కాబట్టి ఆ రకంగా పెట్టారు. అది తీసుకోవాల్సిన పాళ్లలో తీసుకుంటే పర్లేదు, కానీ అంతకన్నా ఎక్కువ కారం తింటున్న వాడు కొన్నాళ్ళ అయ్యేసరికి ఏమవుతుంది, కడుపులో మంట, అల్సర్ వస్తుంది. కొన్నాళ్ళ అయ్యేసరికి వాడికి, ఉదాహరణకి ఈ రకమైనటువంటి కారముతో తయారు చేయబడిన మందు ఒకటి ఉన్నది అంటే వాళ్ళందరికీ ఆ మందు వేయకూడదు, కానీ దాని లక్షణాలు వస్తే అది బాగా పనిచేస్తుంది. క్యాప్సికమ్ అని హోమియోపతిలో మందు ఉన్నది, మిరపకాయ నుంచి తయారు చేయబడిన మందు. అంచేత కారం ఎక్కువ తిన్నా అనారోగ్యము చేస్తుంది. నెయ్యి ఎక్కువ తిన్నా వాడి శరీరం తాలూకు వాడి పనిని బట్టి చూసుకుని తినాలి, లేకపోయినట్లయితే ఏమవుతుంది, చాలా ప్రమాదం. కానీ నెయ్యి ప్రమాదం కాదు, నెయ్యి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, ఉండి తీరాలి ఆహారంలో. నెయ్యి ఎప్పుడూ ప్రమాదం కాదు. ఈ మధ్య చూసి ఉంటారు, మొదట్లో చాలా రోజుల నుంచి డాక్టర్లు నెయ్యి తినకండి చాలా అనారోగ్యం అన్నటువంటి వాళ్ళు ఒక 3-4 సంవత్సరాల క్రితం హిందూలో ఒక పెద్ద ఆర్టికల్ వేశారు, ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్. నెయ్యి ఎవరికి అనారోగ్యం కలిగించదు అని ఇన్వెంట్ చేసి కొత్తగా. నెయ్యి ఏ రకమైన అనారోగ్యం కలిగించదు, నెయ్యి చాలా రకాలైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, తెలుసుకోవాలి. అంచేత మన ఆహారంలో నెయ్యి అనేటువంటిది ఇవ్వబడింది. ఎందుకంటే లోపల మనకి ఈ జాయింట్స్ అనేటువంటివి చక్కగా పనిచేస్తూ వాటి మధ్యలో ఫ్రిక్షన్ రాకుండా ఉండేటువంటి ఫ్లూయిడ్ ఉన్నది, అది ఒకటి ఇంప్రూవ్ అవుతుంది మనం నెయ్యి కావాల్సినట్టుగా తింటే. లేకపోతే ఇలా అంటూ ఉంటే కిర్రు కిర్రు మన శబ్దాలు కూడా వస్తాయి కొంతమందికి నడుస్తూ ఉన్నా. అలాగే మన జ్ఞాపక శక్తి అనేటువంటిది చక్కగా మెయింటైన్ అవడానికి పనికొచ్చేటువంటి వాటిల్లో నెయ్యి ఒకటి. నెయ్యి తింటూ ఉంటే జ్ఞాపక శక్తి, పూర్తిగా నెయ్యి మానేసిన వాళ్ళకి కొన్నాళ్ళలో జ్ఞాపక శక్తి బాగా నశిస్తుంది, కాస్త గమనించి చూడండి. కాబట్టి మనం చేసేటువంటి వర్క్ని బట్టి, నీకు ఫిజికల్ వర్క్ బాగా ఉన్నదా, రోజు కొన్ని మైళ్ళు నడుస్తున్నావు నీ తాలూకు ఉద్యోగంలో, తిన్నా పర్వాలే ఏం చేయదు.
కొంచెం ఎక్కువ తిన్నా కూడా నీకు ఆ ఎక్సర్సైజ్లో సరిపోతుంది. లేదా రోజు శుభ్రంగా వ్యాయామం కసరత్తు చేస్తున్నావు, తిన్నా ఏమవుదు. ఏమీ లేకుండా పొద్దు నుంచి రాత్రి వరకు ఒక చోట కూర్చుని పని చేస్తున్నావు, కంట్రోల్లో తిను. మిగతా వాడు తిన్నట్టుగా విపరీతంగా, లేదా చిన్నప్పుడు బాగా నెయ్యి తినేవాడినంటే నాకేం చేసేది కాదు, ఇప్పుడు తింటే చేస్తుంది. ఏం చేత కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు శరీరానికి ఏ రకమైన వ్యాయామం లేకుండా ఓ చోట కూర్చుని పని చేస్తున్నావు. దాన్ని రెగ్యులేట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉంటే మనకి అవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. నెయ్యితో ఎన్నో రకాలైనటువంటివి తగ్గుతాయి. ముఖ్యంగా ఆవు నెయ్యి దొరకకపోతే మామూలు నెయ్యి అయినా పర్వాలేదు, గేదె నెయ్యి అయినా ఆవు నెయ్యితో చాలా రకాలైనటువంటి మిరకిల్స్ జరుగుతాయి. చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఏ రకమైనటువంటి మందులతోనూ కోలుకోవటం లేదు, చాలా నీరసపడిపోయాడు, టైఫాయిడ్ వచ్చి నీరసపడిపోయాడు, మలేరియా వచ్చి నీరసపడిపోయాడు, చాలా రోజులు జ్వరంతో సఫర్ అయి నీరసపడ్డాడు, అప్పటి నుంచి కోలుకోవటం లేదు అన్నారనుకోండి, వాడిని ఏమీ చేయక్కర్లే. రోజు స్నానం చేయడానికి ఒక 30 గంట ముందు ఒంటికి మొత్తం ఆవు నెయ్యి రాసుకోమనండి. అరగంట 30 గంట ముందు ఆవు నెయ్యి రాసుకుని స్నానం చేయమనండి. రోజు 2 పూట్ల భోజనానికి ముందు ఒక చెంచాడు ఆవు నెయ్యి, పేరు నెయ్యి తిని, గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ, ఆవు నెయ్యి దొరికితే ఎక్కువ శ్రేష్టం, ఆ నెయ్యి తిని అప్పుడు భోజనం చేయమనండి. 15 రోజులు అయ్యేసరికి ఏ టానిక్లు అక్కర్లేకుండా వీడిలో బ్రహ్మాండమైన స్ట్రెంగ్త్ వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉన్నది నేతిలో. ఒక ఆయనకి మేము ఇది మొట్టమొదటిగా ఈ డైమెన్షన్ ఇచ్చినటువంటిది మా తాతగారు అనంతాచార్యుల వారు. ఆయన ఇచ్చారు కదా అని చెప్పి మా తండ్రి గారు కూడా చాలా మందికి ఆ రకంగా అడ్వైస్ చేయడం చూసాం. మేము కూడా కొంతమంది పేషెంట్స్లో చూస్తే చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్. మా కజిన్ బ్రదర్ ఒక ఆయన రైల్వేలో పనిచేసేవాడు, వైజాగ్లో, రిటైర్ అయిపోయాడు ఇప్పుడు. ఒకసారి విపరీతమైన తీవ్ర అనారోగ్యం చేసి అన్నాటికి ఆయనకి జ్వరం తగ్గటంలే, రైల్వే హాస్పిటల్లో చేర్చారు, మందులు ఇచ్చారు, రోజు రోజుకి చిక్కిపోయి సన్నగా అయిపోయాడు. మంచి దిట్టంగా ఉండేవాడు. ఇలాగ చిక్కిపోయి బాగా నీరసపడిపోయాడు. ఎన్ని మందులు వేస్తున్నా జ్వరం తగ్గటం లేదు, మనిషి కోలుకోవటం లేదు. సరే మీరు డిశ్చార్జ్ చేసేయండి, మేము ఇంటికి వెళ్ళిపోతాం, అక్కడ మీరు ఇచ్చినటువంటి మందులు వాడుకుంటామని చెప్పమన్నాం. సరే చెప్పాడు. పేషెంట్స్ ఓన్ రిస్క్ మీద డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు. ఇంటికి రాగానే మేము ఆయనకి చేసింది ఏంటంటే రోజు శుభ్రంగా ఆవు నెయ్యి రాసేసేసుకోమని చెప్పాము ఒంటికి. అంటే హోమియోపతిలో కూడా చైనా అటువంటి మందులు ఇచ్చామనుకోండి, వాటికన్నా ముందు చేసింది ఏంటంటే పూర్తిగా ఆవు నెయ్యి రోజు రాసుకోమన్నాం. రోజు శుభ్రంగా చెంచాతో ఆవు నెయ్యి తిను, ఆ తర్వాత ఏమన్నా తిను. అలా చేశాడు. వారం రోజులు అయ్యేసరికి జ్వరం రావడం ఆగిపోయింది పూర్తిగా. అప్పటికి 1.5 month నుంచి రోజు ఫీవరే, ఎన్ని స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఇచ్చినా తగ్గలే. 1 week అయ్యేసరికి పూర్తిగా టెంపరేచర్ రావడం ఆగిపోయింది. 15 రోజులు అయ్యేసరికి కొంచెం కోలుకున్నాడు. 3 వారాలు అయ్యేసరికి అంతకుముందు జ్వరం రాకముందు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అలా తయారయ్యాడు. మళ్ళీ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా ఏంటి నువ్వేనా అన్నాడు ఆయన. ఎలా తగ్గింది ఈ 3 వారాల్లో ఎలా కోలుకున్నావు అన్నాడు. అంటే ఈయన చెప్పాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను విన్నాను ఆయుర్వేదం ప్రకారం ఈ రకంగా జరుగుతుందని, ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉందన్నాడు. అలాగా నేతితో చాలా రకాలైనవి చేయవచ్చు. మోషన్ అవటం లేదు, చాలా కాన్స్టిపేషన్, అస్సలు చాలా ఘోరంగా ఉందండి, కడుపు నొప్పి వచ్చేస్తుంది, అసలు విరేచనం అవటం లేదు. ఒక చెంచాడు పేరు నెయ్యి తీసుకుని దాంట్లో కొంచెం పంచదార కలిపేసి రోజు పొద్దున తింటే వాడికి ఫ్రీ మోషన్ అవుతుంది. నెయ్యిని 2 రకాలుగా వాడచ్చు మోషన్ అవడానికి. ఒకటి చెంచాడు పేరు నెయ్యి తీసుకుని పంచదార కలిపి తినేయడం ఒకటి, లేదా ఒక చిన్న గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లు తీసుకుని దాంట్లో ఒక చెంచాడు నెయ్యి వేసేసి కలిపేసి అది తాగేయడం ఒకటి. ఈ రెండిట్లో ఏది చేసినా మోషన్ ఫ్రీగా అవుతుంది. మోషన్స్ అవ్వవు, మోషన్ అవుతుంది. అంటే అది వేస్తే గబాల్లో 4-5 మోషన్స్ అయిపోతాయి కానీ అవ్వవు, నార్మల్ ఫ్రీ మోషన్ అవుతుంది. గోరువెచ్చటి నీళ్ళు గట్టి నెయ్యి, లిక్విడ్ నెయ్యి కాకుండా గట్టి నెయ్యి, పేరు నెయ్యి అంటే
పేరుకున్నటువంటి గట్టిగా పేరుకున్న నెయ్యి. అలాగే మజ్జిగతో మజ్జిగ దాని మీద పెరుగు మీద ఉండేటువంటి వాటర్తో కూడా ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా చేయొచ్చు. అది కూడా ఆయనే మా తాతగారు ఇచ్చినటువంటిది. పిల్లలకి ముఖ్యంగా సమ్మర్ డయేరియా అవుతున్న పిల్లలు ఉంటారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, పెద్దవాళ్ళకి పనికొస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో చాలా క్విక్గా అవసరం వస్తాయి. సమ్మర్లో విపరీతమైన వాంతులు విరేచనాలతో సఫర్ అవుతున్నారు. వాళ్ళకి పెరుగు మీద తేట ఇప్పుడు రోజుల్లో దొరకడం కష్టం. ఎందుకంటే పెరుగు అలా తోడుకునే పెరుగు ఉండటం లేదు. ఇదివరకు రోజుల్లో పెరుగు గట్టిగా తోడుకుని దాని పైన నీరు వచ్చేది. ఆ నీరు అయితే మాత్రం చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఆయన ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో మా తాతగారు ఒక విలేజ్లో ఒక కుర్రవాడికి, ఆయన బెజవాడ దగ్గర ఒక విలేజ్లో ఆ కుర్రవాడికి ఇలాగే సమ్మర్ డయేరియా వచ్చి అప్పుడు అవైలబుల్గా ఉన్నటువంటి మెడిసిన్స్ అన్ని బెజవాడలో ఉన్న డాక్టర్స్ అందరూ వాడేశారట. వాడేస్తే ఎక్కడా ఏమీ లొంగలేదు, తగ్గటం లేదు, మోషన్స్ తగ్గటం లేదు, రాను నీరసం అయిపోతున్నాడు. అప్పటి రోజుల్లో డాక్టర్లందరికీ ఏంటంటే ఎక్కడా వాళ్ళ దగ్గర తగ్గలేదంటే ఈ ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు, అనంతాచార్యులు గారిని, ఆయన దగ్గరికి వెళ్ళడానికి పంపించేస్తూ ఉంటారు. సరే ఆయన్ని పిలిచారు. పిలిస్తే ఆయన చెప్పారు, మరి నేను వైద్యం చేస్తానో ఏం చెబుతానో మీకు అనవసరం, నేను చెప్పింది చేస్తానంటే మాత్రం వాడికి తగ్గుతున్నాను. సరే ఎలాగో అన్యాసలు వదిలేసుకున్నారు కదా చెప్పారు. మీ ఇంట్లో పెరుగు ఉన్నదా తోడుకుని ఉందన్నారు. ఆ పైన నీరు ఉందా? ఉంది, పట్టరండి. అదే పెరుగు తెస్తామండి అన్నారు. పెరుగు కాదు, ఆ నీరు పట్టరండి అన్నారు. పట్టరమంటే అదొక 2 గ్లాసులు నీళ్లు వచ్చింది. అది తీసుకుని చెంచాతో వాడికి నోట్లో పోయడం మొదలు పెట్టారట. నేను ఈ 2 గ్లాసెస్ అయిపోయే లోపల ఎంత వాటర్ దొరుకుతుందో పట్టరండి ఊరంతా తిరిగి. అప్పట్లో విలేజెస్ లో చాలా ఎక్కువగా దొరికేవి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు పల్లెటూరులో ఎవడు కూడా సరైన పాలు తాగడు, పెరుగు తిండు, ఏమి చేయడు కదా. అవన్నీ సిటీస్ లో అమ్ముకుని మళ్ళీ ఆ హోటల్స్ లో నీళ్ళ కాఫీ తాగడం అలవాటు పడినవాడు. ఆ విలేజ్ అంతా తిరిగి వాడు మొత్తం మీద ఈ 2 గ్లాసులు నీళ్ళు అయ్యేలోపు ఒక గిన్నెడు పెరుగు మీ నీళ్లు కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చేట. ఇది ఇలా పడుతూ ఉండండి అన్నట్ట. మరి మందు అన్నట్ట. మీకెందుకు ఇలా పట్టండి, సాయంత్రం నాకు చెప్పండి అన్నట్ట. అది పట్టడం మొదలుపెట్టిన తర్వాత 1, 2 మోషన్స్ చిన్నవి అయ్యాయి, కానీ తర్వాత ఇంక కావాలని వాడు శుభ్రంగా కోలుకున్నాడు. దర్జాగా మర్నాడు అయ్యేసరికి లేచాడు, కొంచెం తిరిగాడు. ఆ తర్వాత ఏదో ఆయుర్వేదంలో చిన్న మందులు ఏదో 1, 2 ఇచ్చారు. వాడు 3 రోజులు వేసరికి కోలుకున్నాడు, బాగానే ఉన్నాడు. అలాగే పసిపిల్లవాడిని తీసుకొచ్చారు, విశాఖపట్నంలో కేజీహెచ్ నుంచి పంపించేశారు, సెలైన్లు ఇచ్చారు. ఏం చేసినా వాడికి ఏమీ తగ్గటంలే, రాను కాన్షియస్నెస్ కూడా కోల్పోతున్నాడు. ఆ పరిస్థితిలో మేష్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. ఇంకెక్కువ బతకడని చెప్పారండి అన్నారు. సరే ఉంచండి ఇక్కడ, మా ఇంట్లోనే ఉంచి మేష్ గారు ఏం చేశారు, వాడికి మందు వేసి, ఒరే లోపల నుంచి బాగా పల్చటి మజ్జిగ పట్టండి అన్నారు. మజ్జిగ చిలికేసి బాగా పల్చగా చేసి తీసుకొచ్చాం. ఒక గ్లాసులో ఒక చెంచా వేసి అలాగా వాడికి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చే వరకు హాఫ్ స్పూన్ అలా డ్రాప్స్గా వేశారు. ఆయన కూర్చుని వేస్తే 1 గంట అయ్యేసరికి కొంచెం కళ్ళు తెరిచి చూశాడు, తేరుకున్నాడు, కాన్షియస్నెస్ వచ్చింది. అయితే ఇప్పుడు ఎక్కువ పోసినా పర్వాలేదు, చెంచాడు పోయడం మొదలు పెట్టాడు. అలాగ ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఆయనే దగ్గర కూర్చుని అది వేశారు. ఆ మజ్జిగ వేసేసరికి వాడు కొంచెం కాళ్ళు చేతులు కదిలించి తేరుకున్నాడు. 1, 2 మోషన్స్ అయ్యాయి కానీ మళ్ళీ అవలే. ఇంటికి వెళ్ళి ఇదే రకంగా మజ్జిగ రాత్రి వరకు పట్టండి అని చెప్పారు. మరి ఇంకేం అక్కర్లేదా, ఇంకేం పట్టక్కర్లేదా అన్నారు. ఇంకేం వద్దు, ఇలా నా కంటిన్యూస్గా పట్టండి. రాత్రి అయ్యేసరికి వాడంతటా వాడు లేచి కూర్చొని కొంచెం ఇలా కదిలాడు. కదిలి పిలిస్తే చూడడం, అది 8వ నెల 9వ నెల పిల్లవాడు. రెస్పాన్స్ వచ్చింది. మర్నాడు తీసుకొచ్చారు, మోషన్స్ లేవేం లేవు, యాక్టివ్గా ఆడుకుంటున్నాడు. ఆ రోజు కూడా ఇదే పట్టమన్నారు, మందు ఇచ్చారు, తగ్గిపోయింది. 2 డేస్ అయ్యేసరికి నార్మల్ అయిపోయాడు. మజ్జిగలో అంత ప్రభావం ఉన్నదా? ఉన్నది. కాబట్టి నెయ్యి, మజ్జిగ వీటన్నిటిలోనూ కూడా రోజు మనం వాడేటువంటి వాటిని మనకి ఆహారంలో పెట్టబడినవి. అందుకే వీటిల్లో ఉన్నటువంటి ఈ ఔషధీకరణ శక్తుల్ని మేల్కొల్పుట అనేటువంటిది చేస్తే ఎంత దాకా పని చేస్తాయో మనకి తెలుస్తుంది. నేట్రమోర్ డ్రగ్ చదువుకున్నట్లయితే
అది ఎంత రేంజ్ ఆఫ్ యాక్షన్ దాంట్లో ఉన్నదో తెలుస్తుంది. ఉప్పులో చూస్తే ఏం లేదు, కానీ మన మందు తయారు చేస్తే ఉన్నది. బంగారంతో ఆయుర్వేదంలో మందు తయారు చేస్తారు. స్వర్ణ భస్మం, అలాగే సిద్ధమకర ధ్వజం అనేటువంటి మందుల్లో బంగారం వేసి చేస్తారు. చాలా సిద్ధమకర ధ్వజం జనరల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తుంది, రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ చేస్తుంది, చాలా మంచిది. కానీ ఆరం మెటాలికం అవసరం ఉన్నవాడికి బంగారం తీసుకొచ్చి కొంచెం తినిపిస్తే ఏమీ పని చేయదు. అదే బంగారాన్ని హోమియోపతి పద్ధతి ప్రకారం మందుగా తయారు చేసి ఆరం మెటాలికం వేస్తే వాడికి పూర్తిగా నివారణ అవుతాయి. బాగా తీవ్రమైనటువంటి సూయిసైడల్ మేనియా ఉన్నది, చనిపోతే బాగుండు, ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి. ఈ ఆరం మెటాలికం అనే డ్రగ్ లో అటువంటి లక్షణాలు ఉన్న వారిలో ఇండికేట్ అయ్యే మందులో ర్యాంకింగ్ రెమెడీ ఆరం మెటాలికం. అటువంటి వాడికి తీసుకొచ్చి కొంచెం బంగారం తినిపించండి, అది తిని కూడా సూయిసైడ్ చేసుకుంటాడు. కానీ వాడికి మనం ఆరం మెటాలికం అనేటువంటి మందు హోమియోపతిలో తగిన పొటెన్సీలో వేస్తే ఆ సూయిసైడ్ చేసుకోవడం అనేసి బంగారంలో బతుకుతాడు. అది పొటెంటైజేషన్ అనేటువంటిది. ఆ పొటెంటైజేషన్ అనేటువంటి దానికి హోమియోపతిలో ముఖ్యంగా 3 పద్ధతులు ఇచ్చారు. డెసిమల్ స్కేల్, సెంటిసిమల్ స్కేల్, మిల్లిసిమల్ స్కేల్ అని 3 పొటెన్సీస్ ఇచ్చారు. ఈ డెసిమల్ పొటెంటైజేషన్ కి మెయిన్ గా వాడేటువంటి ఈ మందుల్ని తయారు చేయడానికి మెయిన్ గా వాడేటువంటి వాహికలు 2 ఉన్నాయి హోమియోపతిలో. ప్యూరిఫైడ్ ఆల్కహాల్, షుగర్ ఆఫ్ మిల్క్. ఈ రెండింటినీ హోమియోపతి మందులు తయారు చేయడానికి మీడియాగా వాడతారు, వాహికలుగా. అంటే మామూలుగా తాగేటువంటి ఆల్కహాల్కి దీనికి సంబంధం లేదు. దానిలో మెడిసినల్ క్వాలిటీస్ లేకుండా పూర్తిగా రెక్టిఫై చేసి, ఎందుకంటే దానికి మెడిసినల్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఆల్కహాల్ కూడా మెడిసినల్ క్వాలిటీస్ లేకపోతే దానికి అడిక్ట్ అయిన వాడిలో మానేస్తే ఎందుకు ఆ రకమైన లక్షణాలు వస్తున్నాయి? అంచేత అవేమీ లేకుండా పూర్తిగా న్యూట్రల్ చేసేసి దాన్ని ఈ మెడిసిన్స్ స్టోర్ చేయడానికి వాహికగా వాడతారు. అలాగే షుగర్ ఆఫ్ మిల్క్ అంటే పాల చక్కెర. మామూలు మనం చూసే యూజ్ చేసేది కేన్ షుగర్. మనం వాడేటువంటిది చెరుకు నుంచి తయారు చేయబడినటువంటి పంచదార. మామూలుగా అయితే పంచదార వాడడం అనేటువంటిది చాలా హార్మ్ఫుల్ హెల్త్కి. బెల్లం వాడితే ఉన్న ఆరోగ్యం పంచదార వాడితే ఉండదు. బెల్లం చాలా ఆరోగ్యం, పంచదార చాలా అనారోగ్యం ఆ రెండిట్లో కంపేర్ చేస్తే. ఇక్కడ షుగర్ ఆఫ్ మిల్క్, మిల్క్ షుగర్ అంటారు. పాలను పూర్తిగా ఎవాపరేట్ చేసి ఆ చేయగా వచ్చినటువంటి షుగర్ ఏదైతే ఉన్నదో అది న్యూట్రల్, దానికి మెడిసినల్ క్వాలిటీస్ అంటూ ఏమి ఉండవు. ఎందుకంటే వాహికగా వాడినటువంటి దానికి మెడిసినల్ క్వాలిటీస్ ఉంటే మనం దేంతో అయితే మెడిసిన్ తయారు చేసామో దానివిను ఆ వాహిక తాలూకు మెడిసినల్ క్వాలిటీస్ మిక్స్ అయిపోయాయి అనుకోండి, ప్యూర్గా మెడిసిన్ తెలియదు. అంచేత వాహికగా వాడేటువంటిది, వెహికల్గా వాడేటువంటి దాన్ని న్యూట్రల్, దాని తాలూకు మెడిసినల్ క్వాలిటీస్ లేనటువంటి వాడిని వాడమన్నాడు. దానికి 2 తీసుకున్నారు హ్యానిమన్ గారు. తీసుకుని ఏదైనా సరే ఒక మందు పదార్థాన్ని తీసుకుని ఆ పదార్థాన్ని మందుగా తయారు చేసేటప్పుడు డెసిమల్ స్కేల్లో ఒక వంతు పదార్థం తీసుకోమన్నాడు. 1:9 అంటే ఒక వంతు పదార్థము 9 వంతులు షుగర్ ఆఫ్ మిల్క్. ఒక వంతు పదార్థము 9 వంతులు షుగర్ ఆఫ్ మిల్క్ తీసుకుని తయారు చేయమన్నాడు. మొట్టమొదటగా దేని నుంచి అయితే నువ్వు మందు తయారు చేస్తున్నావో దాన్ని.
తయారు చేస్తే, అంటే మొట్టమొదటగా తయారు చేసేటువంటిది చాలా వాటిల్లో కొన్నిట్లో మదర్ టించర్స్ రావు, కొన్నిట్లో మాత్రం మొట్టమొదటగా చెట్లు కానీ లేకపోతే మిగతా మినరల్స్ కానీ వేటి నుంచైనా మందు తయారు చేసి ఫస్ట్ మదర్ టించర్. మదర్ టించర్ అంటే బేస్ పొటెన్సీ. మామూలుగా లిక్విడ్స్ని మదర్ టించర్ అనుకుంటూ ఉంటారు, కాదు. ఆ లిక్విడ్స్ ఏ పొటెన్సీ తాలూకు లిక్విడ్ దానికి వేరు. మదర్ టించర్ అంటే అసలు మొట్టమొదట తయారు చేసిన పొటెన్సీ. దానికి ఈ టీటా అనేటువంటిది సింబల్ గా వాడతాం. క్యూ అంటాం. కాబట్టి ఏదైనా మందు రాసి మదర్ టించర్, ఆల్ఫాల్ఫా మదర్ టించర్ అన్నాం. ఆల్ఫాల్ఫా రాసి పక్కన ఈ గుర్తు పెడితే మదర్ టించర్ అని అర్థం. ఇలాగా మొట్టమొదట తీసుకుని మందు తయారు చేశారు. దాంట్లో ఉన్నటువంటి మెడిసినల్ క్వాలిటీస్ పోకుండా మందు తయారు చేశారు. ఈ తీసుకున్న దాంట్లో నుంచి ఒక భాగం తీసుకుని దానికి 9 భాగములు షుగర్ ఆఫ్ మిల్క్ కలిపితే ఈ డెసిమల్ స్కేల్లో ఫస్ట్ పొటెన్సీ వస్తుంది. దాన్ని 1x అంటారు. ఎక్స్ అని పక్కన పెడితే డెసిమల్ స్కేల్ పొటెన్సీస్ అని అర్థం. అంటే 10వ భాగము వరకు దాన్ని పొటెంటైజ్ చేశారు, సూక్ష్మీకరణము చేయబడినటువంటివి. కాబట్టి డెసిమల్ స్కేల్లో ఆ మదర్ టించర్ బేస్ పొటెన్సీ నుంచి తీసుకుని ఒక భాగాన్ని తీసుకుని దానికి 9 భాగాలు షుగర్ ఆఫ్ మిల్క్ కలిపి దాన్ని నూరతారు. ఆ నూరినట్లయితే వచ్చినటువంటిది 1x, ఫస్ట్ పొటెన్సీ ఇన్ డెసిమల్ స్కేల్. ఈ 1x లోంచి ఇప్పుడు మళ్ళీ ఇంకా మదర్ టించర్ దగ్గరికి వెళ్ళక్కర్లే, పైకి వెళ్లే కొద్దీ ఈ 1x లోంచి ఒక భాగం తీసుకుని దానికి 9 భాగాలు షుగర్ ఆఫ్ మిల్క్ కలిపి మళ్ళీ నూరతారు. అప్పుడు 2x వస్తుంది. అంటే ఇంకా పై పొటెన్సీస్కి వెళ్లే కొద్దీ ఆ బేస్ పొటెన్సీ దగ్గరికి వెళ్ళక్కర్లే, దాని ముందు పొటెన్సీ ఏదైతే ఉన్నదో దాంట్లోంచి తీసుకుంటాడు. 1x లోంచి ఒక భాగం 9 భాగాలు షుగర్ ఆఫ్ మిల్క్ కలిపితే 2x వచ్చింది. 2x లోంచి ఒక భాగం 9 భాగాలు షుగర్ ఆఫ్ మిల్క్ కలిపి నూరితే 3x వస్తుంది. 5x లోంచి ఒక భాగం 9 భాగాలు షుగర్ ఆఫ్ మిల్క్ కలిపితే 6x వచ్చింది. 11x లోంచి ఒక భాగం తీసుకుని 9 భాగాలు కలిపితే 12x వచ్చింది. చూసారా, పైకి వెళ్లే కొద్దీ ఏ సబ్స్టెన్స్ తో అయితే తయారు చేసామో ఆ సబ్స్టెన్స్ తాలూకు క్వాంటిటీ ఉండలే, తగ్గిపోతుంది. క్వాంటిటేటివ్ మెడిసిన్ కాదు కావాల్సింది, క్వాలిటేటివ్ మెడిసిన్ కావాలన్నాడు. ఈ పొటెంటైజేషన్ లో జరిగేది అది. అంటే నువ్వు దేన్నైతే మందుగా వాడుతున్నావో దానిలో ఉన్నటువంటి పదార్థం వలన జబ్బులు పూర్తిగా నయం కావు. దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణము వలన జబ్బులు నయం అవుతాయి. ఈ రకంగా చేస్తూ వెళ్తే కొంత దూరం 12x దగ్గరికి వచ్చేసరికి 30x తయారు చేసాం దీంట్లోనే. అంటే 29x లోంచి ఒక భాగం తీసుకుని 9 భాగాలు కలిపి చేస్తే 30x వచ్చింది. దాన్ని కనుక కెమికల్ అనాలిసిస్ చేసి చూస్తే దేని నుంచి అయితే మందు తయారు చేసామో అది ఏమీ కనిపించదు. దాని గుణాలు మాత్రం ఉంటాయి. గ్లోనైన్ 30 తయారు చేశాం, లేదా స్ట్రామోనియం తయారు చేశాం, ఎకోనైట్ తయారు చేశాం, క్యాంఫర్ తయారు చేశాం, కర్పూరం నుంచి కూడా మందు ఉన్నదా? హోమియోపతిలో ఉన్నది. వన్ ఆఫ్ ది లైఫ్ సేవింగ్ రెమెడీస్, చాలా వండర్ఫుల్ రెమెడీ క్యాంఫర్ అనేటువంటిది. ప్రాణాపాయ స్థితిలో పేషెంట్ని యువతరికి లాగేటువంటి మందులు కొన్ని ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెమెడీస్ లో క్యాంఫర్ ఒకటి. క్యాంఫర్ 30 తయారు చేశాం, 30x తయారు చేసినప్పుడు ఏం చేసాం? 29x లోంచి ఒక భాగం తీసి 9 భాగాలు షుగర్ ఆఫ్ మిల్క్ కలిపి తయారు చేస్తే క్యాంఫర్ 30x వచ్చింది. ఆ క్యాంఫర్ 30x లో కెమికల్ అనాలిసిస్ చేస్తే ఎక్కడ కర్పూరం కనబడదు. అక్కడికి వచ్చేసరికి ఏముండదు, ఇంకా
ఇంకా పై పొటెన్సీస్ కొలిస్తే అసలే ఉండదు. ఇంకా వాడు కెమికల్ అనాలిసిస్ చేసి దీంట్లో క్యాంఫర్లో ఏం లేదండి, ఇది ఉత్త మాత్రలు ఇవి, లేదా ఉత్త ఆల్కహాల్ తాగమనండి తెలుస్తుంది. ఒక 3-4 మోషన్స్ గబగబా అయిపోయి ఒళ్ళు చల్లబడిపోయి నాడి లాగేసి కడు తిరిగి పడిపోతాడు. ఈ సెంటిసిమల్ దగ్గరికి వచ్చేసరికి ఆ బేస్ పొటెన్సీలోంచి ఒక భాగం తీసుకుని 99 భాగాలు షుగర్ ఆఫ్ మిల్క్ కలపాలి. +1 + 99 కలిపినట్లయితే ఈ సెంటిసిమల్ స్కేల్లో ఫస్ట్ పొటెన్సీ వస్తుంది. దాన్ని 1C అంటారు. 1C అంటే ఫస్ట్ పొటెన్సీ ఇన్ సెంటిసిమల్ స్కేల్. చదువుతా, అది తర్వాత చదువుతా. C సెంటిసిమల్లో ఫస్ట్ పొటెన్సీ. ఆ 1Cలోంచి ఒక భాగం తీసుకుని మళ్ళా 99 భాగాలు షుగర్ ఆఫ్ మిల్క్ కలిపాం, 2C. ఆ తర్వాత 5Cలోంచి ఒక భాగం 99 భాగాలు, 6C. 29th పొటెన్సీలోంచి 29Cలోంచి ఒక భాగం ప్లస్ 99, 30C. 199 నుంచి ఒక భాగం ప్లస్ 99, 200C. అయితే పైకి వెళ్లే కొద్దీ కూడా ప్రిజర్వ్ చేయడము, తర్వాత షుగర్ ఆఫ్ మిల్క్ దొరకడం కష్టం. కాబట్టి ఈ సెంటిసిమల్లో 3rd ఆర్ 4th ఆర్ 5th పొటెన్సీ దాటిన తర్వాత నుంచి ఆల్కహాల్లో కన్వర్ట్ చేయమన్నాడు. అంటే ఒక పార్ట్ మెడిసిన్ ముందు పొటెన్సీలోంచి ఒక పార్ట్ ప్లస్ 99 పార్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ కలిపి షేక్ చేయమన్నాడు. ఇప్పుడు 5th పొటెన్సీ నుంచి ఒక పార్ట్ తీసుకుని 99 పార్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ కలిపి షేక్ చేస్తే 6th పొటెన్సీ వస్తుంది. 29C నుంచి ఒక భాగం తీసుకుని 99 పార్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ కలిపితే 200 పొటెన్సీ వస్తుంది. ఈ C అనేటువంటి దాంట్లోనే మనం C అని రాయక్కర్లేకుండా అలాగే వదిలేస్తూ ఉంటాం. అవి కూడా సెంటిసిమల్ స్కేలే. X అని రాస్తే డెసిమల్ స్కేల్. ఏం రాయకుండా మనం మామూలుగా వాడుతూ ఉంటాం, అవన్నీ సెంటిసిమల్. సాధారణంగా ఈ సెంటిసిమల్లో కొన్ని పొటెన్సీస్ ని స్టాండర్డైజ్ చేసి మనకి ఇచ్చారు వాడటానికి. ఎందుకంటే అన్ని పొటెన్సీస్ మెయింటైన్ చేసి ఇవ్వడం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి కెంట్ గారు కానీ, హ్యానిమన్ గారి దగ్గర నుంచి కానీ, ఆ తర్వాత వాళ్ళు కానీ, కెంట్ గారి దగ్గర నుంచి ఇంకా చాలా వచ్చాయి. ఈ పొటెన్సీస్ ని కొన్ని పొటెన్సీస్ స్టాండర్డైజ్ చేసే వాడమన్నారు. సెంటిసిమల్ స్కేల్లో మనం డిస్పెన్సింగ్ చేయడానికి కన్వీనియంట్ గా మదర్ టించర్ కానీ 3, 6 తర్వాత మధ్యలో ఎప్పుడైనా కొంతమందికి అవసరం ఉంటే 12 పొటెన్సీ అవసరం వస్తుంది. కానీ సాధారణంగా 6 తర్వాత 30, 200, 1000. 1000నే 1M అంటాం.
1000 అంటే 1M, 10,000 అని రాయడానికి 10M అని రాస్తే సరిపోతుంది. 50,000 50M, 1 lakh CM. ఈ పొటెన్సీస్ అన్ని కూడా మాక్సిమం కెంట్ గారి దగ్గర నుంచి తయారు చేసి ఇచ్చారు. అంతకు ముందు వరకు కూడా 30-200 వరకు ఎక్కువ కనిపించేది. ముఖ్యంగా హ్యానిమన్ గారి ఆర్గనాన్లో చూస్తే హైయెస్ట్ పొటెన్సీ అన్నప్పుడు 30-200 అని ఇచ్చేవారు ఆయన. చిట్ట రోజుల్లో ఆమె 1M దాకా చేసి ఉండొచ్చు. ఈ మిల్లిస్మల్ స్కేల్ కూడా హ్యానిమన్ గారు ఇచ్చింది, దాని గురించి చెప్తా, తర్వాత చెప్తా. ఇవి కెంట్ గారి దగ్గర నుంచి ఇంకా కొన్ని పొటెన్సీస్ కూడా తయారు చేశాడు ఆయన. తయారు చేసి ఇంకా పైకి వెళ్ళాడు. CM తర్వాత MM అని తయారు చేశాడు. అలాగే DM అని తయారు చేశాడు. ఆ పొటెన్సీస్ చాలా తక్కువ, ఎక్కడో కలకటాలోనో ఎక్కడో అవైలబుల్ గా ఉంటాయి, చాలా చోట్ల దొరకవు. ఇప్పుడు చాలా ఊళ్ళలో అసలు ఈ 6 పొటెన్సీలే దొరకవు మనకి హోమియోపతిలో. ఎంచేత 6లో అసలు మందు వాడడం ఏమిటి, 6 ఏమిటి అని అడుగుతారు ఎవరన్నా వెళ్ళి అడిగితే. కనీసం 30 వాడండి. కానీ 6లో ఎన్ని మెరకిల్స్ చేయొచ్చో మాస్టర్ గారు చాలా చూపించారు మనకి. మన డిస్పెన్సరీస్ లో మాత్రమే 6కు చాలా ఎక్కువగా వాడతాం. ఇప్పుడు మీకు థెరపటిక్స్ చెప్పేప్పుడు చెబుతా ఏ వేటిల్లో 6లు ఎంత బాగా పనిచేస్తాయి. బాగా విపరీతంగా నీరసంగా ఉంది, అసలు లేవలేకపోతున్నాడు, బాగా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. లెసిటిన్ అనే మందు ఉన్నది 3x. అసలు లెసిటిన్ ని అలా వాడచ్చు అనేది కూడా బయట ఎవడికి తెలియదు. ఆ లెసిటిన్ 3x వాడికి నాలుక మీద ఒక డోసు వేస్తే పావు గంట అయ్యేసరికి అసలు చాలా వీక్నెస్ తగ్గి కోలుకుంటాడు. అదేమిటండి లెసిటిన్ 3x ఏమిటి అనరాదు, 3xే పనిచేస్తుంది అక్కడ. వాడికి లెసిటిన్ 30 వేస్తే అంత తొందరగా తగ్గదు. అలాగే ఆ నీరసంగా ఉన్నవాడికి యాసిడ్ ఫాస్ 6 ఇస్తూ ఉంటాం హోమియోపతిలో. యాసిడ్ ఫాస్ 6 వేస్తే వెంటనే నీరసం తగ్గుతుంది. వాడికి యాసిడ్ ఫాస్ 200 వేస్తే వేయకూడదు, నీరసం తగ్గకపోగా ఇంకా వేరే లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి స్టాండర్డ్ గా కొన్ని పొటెన్సీస్ ఇచ్చారు. ఇంత డిస్పెన్సింగ్ కి మొత్తం ఇన్ని పొటెన్సీస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. వీటిల్లోంచి కావస్తే కొన్ని మనం కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ లో కొన్ని పొటెన్సీస్ తయారు చేసుకోవచ్చు, చేసి ఇచ్చేవారు మాస్టర్ గారు. దానికే ఈజీ మెథడ్ చెప్పారు. ఈ పైన షుగర్ ఆఫ్ మిల్క్ వాడినప్పుడు కల్వంలో వేసి దాన్ని పింగాణి కల్వంలో వేసి దాన్ని నూరమంటాడు. మనకి ఇచ్చినటువంటి ఈ 9 భాగాలు ఉన్నాయే, ఆ 9 భాగాలని 3 భాగాలు చేయమంటాడు. 3+3+3 చేసి మనం ఏ సబ్స్టెన్స్ అయితే తీసుకున్నామో ఆ సబ్స్టెన్స్ ఆ పింగాణి పాత్రలో వేసి ఒక 3 దాంట్లో వేయండి. షుగర్ ఆఫ్ మిల్క్ ఒక 3 పార్ట్స్ వేసి బాగా నూరండి. దాన్ని నూరి బాగా మిక్స్ చేసి మళ్ళా ఇంకొక 20 నిమిషాలు నూరాలి. కల్వం లాంటిది ఉంటుంది, అది పట్టుకుని నూరి తర్వాత ఒకసారి దాన్ని మిక్స్ చేసి మళ్ళా 3 భాగాలు షుగర్ ఆఫ్ మిల్క్ దాంట్లో కలిపి మళ్ళా 20 నిమిషాలు నూరి మళ్ళా కలిపి మళ్ళా షుగర్ ఆఫ్ మిల్క్ 3వ భాగం దాంట్లో వేసి మళ్ళా మిక్స్ చేసి కలిపితే అది పొటెన్సీ తయారవుతుంది. అలాగే ఆల్కహాల్ దగ్గరికి వెళ్లేసరికి ఒక భాగం ముందు పొటెన్సీలో తీసుకుని 9 భాగాలు ఆల్కహాల్ కలపమన్నాడు. 9 భాగాలు ఒకసారి కలిపేసి దానికి ఆ ఆల్కహాల్ కలిపినటువంటి సీసాని కుడి చేత్తో ఇలా మూసి పట్టుకుని మూత ఇలా మూసి పట్టుకుని ఎడం చేతికి ఒక స్ట్రాంగ్ గా ఒక 10 స్ట్రోక్స్ ఇమ్మన్నాడు. డెసిమల్ స్కేల్ కి అయితే 10 స్ట్రోక్స్ ఇవ్వాలి, సెంటిసిమల్ కి అయితే 100 స్ట్రోక్స్ ఇవ్వాలి. మొదట్లో పాపం అలాగే చేసేవారు. ఇప్పుడంటే దానికి మెషినరీ వచ్చింది, ఆ మెషినరీలో అన్ని స్ట్రోక్స్ ఇస్తారు, కరెక్ట్ గా అన్ని స్ట్రోక్స్ ఇస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. ఈ రోజు కూడా అంత సైంటిఫిక్ గా తయారు చేస్తున్నారు.
అయితే అన్ని చోట్ల హోమియో మందులు కొనకూడదు ఈ రోజుల్లో, చాలా ప్రమాదం. కొన్ని కంపెనీస్ చాలా వరస్ట్గా ఉన్నాయి. ఆ రకమైనటువంటి స్ట్రోక్స్ ఇవ్వడం వలన డెసిమల్లో 10, సెంటిసిమల్కి వచ్చేసరికి 100 స్ట్రోక్స్. ఆ స్ట్రోక్స్నే సక్కషన్స్ అంటారు. ఆ స్ట్రోక్స్ ఇవ్వడం వలన ఏమిటండి ఉపయోగం? స్ట్రోక్స్ ఇవ్వకపోతే ఓన్లీ డైల్యూషనే ఉంటుంది. మనం ఇచ్చినటువంటి మందు ఆల్కహాల్ కానీ లేకపోతే షుగర్ ఆఫ్ మిల్క్ కానీ ఆ రెంట్లో కలపడం వల్ల ఏమవుతుంది? డైల్యూషన్. ఆ డైల్యూషన్తో పాటు దాంట్లో ఉన్నటువంటి మెడిసినల్ క్వాలిటీస్ని అవేకన్ చేయాలంటే స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? ఆ స్ట్రోక్స్ వలన వాటిలో ఉన్నటువంటి శక్తి మేల్కొంటుంది. అంటే మనలో వైటల్ ఫోర్స్లో, వైటల్ ప్లేన్లో మనలో వ్యాధి ఉన్నదనుకోండి, మన మందు ఇస్తే ఏమవుతుంది? ఆ మెడిసిన్ తాలూకు వైటల్ ప్లేను మన తాలూకు వైటల్ ప్లేన్ మీద పనిచేసి మందు పనిచేస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి దాని వైటల్ ప్లేను, దాని ప్రాణము, దాని మేల్కొల్పు ఒకటి ఉంటుంది. ఒప్పుకోవాలి, ఒప్పుకోకుండా అవ్వదు కదా. అది కనుక లేకపోతే ఏమవుతుంది? ఒక మర్రి గింజ వేస్తే మర్రి చెట్టే ఎందుకు రావాలి? వేప చెట్టు రావచ్చుగా. వేప గింజ వేస్తే మర్రి చెట్టు రావచ్చుగా, రాదు. ఆ సీడ్లో మొత్తం వేప చెట్టు అంతా వేపతనంగా దాంట్లో ఉన్నది. మర్రి గింజ అంత చిన్నదైనా సరే మర్రిగా దాంట్లో ఉన్నది. ఆ ఉన్నదాన్నే అవేకనింగ్ అన్నాం. దాంట్లో మేల్కొని ఉండుట, మర్రి కాన్షియస్నెస్. అలాగే వేప కాన్షియస్నెస్, వేప చైతన్యం. అది ఉండబట్టే మళ్ళీ దానికి భూమిలో వేస్తే అదే చెట్టు వస్తుంది, కానీ ఇంకో చెట్టు రాదు చచ్చిన. ఆ రకమైనటువంటి దాన్ని మనలోనూ అక్కడ ఉన్నటువంటి ఆ రకమైనటువంటి చైతన్యం కానీ ఈ ప్లేన్స్ కానీ వాటిని అవేకన్ అయినప్పుడు అది దీని మీద పనిచేస్తే ఔషధంగా ఆ లెవెల్లో పనిచేస్తుంది. అందుకే పేషెంట్లో ఏ లెవెల్లో వ్యాధి ఉన్నదో ఆ లెవెల్లో మనం మందు వేస్తాం. దాన్ని బట్టి చూసి వాడికి 30 వేయాలా, 200 వేయాలా, 1M వేయాలా, 10M వేయాలా, ఇవన్నీ చూస్తాం. ఏదో ఇవాళ అనిపించింది 50M వేసేయండి డోసు అనరాదు. ఇవాళ అనిపించకూడదు, చాలా ప్రమాదం. పర్లేదండి, మీరు ఈ సల్ఫర్ 1M బాటిల్ తీసుకెళ్ళిపోయి రోజు వేసుకోండి అంటే అసలు వాడికి హోమియోపతి అసలు రాదన్నమాట. చాలా ద్రష్ట అయినటువంటి, ఎంతో కాలం ప్రాక్టీస్ చేసి హోమియోపతిలో హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్కి వెళ్ళినటువంటి మహానుభావుడైన కెంట్ చెబుతూ ఓసారి చెబుతాడు, హెపార్సల్ఫ్ అనే డ్రగ్లో చెబుతూ అంటాడు, ఐ ప్రిఫర్ టు స్టాండ్ ఇన్ బిట్వీన్ 10 Negroes pointing their swords towards my heart instead of staying near the homeo doctors who prescribe higher potencies invariably and without knowledge. అలాగే నేను వాళ్ళు నా హృదయ గుండెకి కత్తులు పాయింట్అవుట్ చేసినా నేను నిలబడతా గానీ ఇలాంటి డాక్టర్స్ దగ్గర ఉండలేనని చెప్పాడు. ఎంచేతంటే ఈ హయ్యర్ పొటెన్సీకి వెళ్లే కొద్దీ చాలా ప్రమాదం. ఇష్టం వచ్చినట్టు వాడితే ఒకసారి వాటి తాలూకు విషయాలు ఎస్టాబ్లిష్ అయిపోయింటే ఇంకా పోవు. అన్నంత మాత్రాన వాటిని వాడడానికి భయపడక్కర్లే. అవసరం వచ్చిన చోట అవి వాడితే తప్ప వ్యాధి నివారణ కాదు. మనం చెప్పుకున్నాం, దొంగ బుద్ధి ఉన్నది, క్లెప్టోమానియా చెప్పుకున్నాం. వాడికి ఏదో ఒక మందు సెలెక్ట్ చేశాం. సెలెక్ట్ చేసి మనకి ఆ పై పొటెన్సీ వేయడానికి మనకే కొంచెం భయం. ఎంచేత వేస్తే దాని తాలూకు ఎఫెక్ట్స్ బడి ఉండిపోతాయని చెప్పుకున్నాం. అంచేత వాడికి ఆ మందు 30 ఇస్తూ ఉంటాం. ఇస్తే ఏం చేస్తాడు వాడు? హాయిగా 30 వేసుకుని కూడా దొంగతనం చేస్తాడు. పైగా ఈ సీసా దొంగ బుద్ధి పోవడానికి మనకి మందేస్తున్నారని చేస్తే మనకి తెలియకుండా ఆ సీసా పట్టుకుపోతాడు. అదే వాడికి ఆ బుద్ధి తగ్గాలంటే ఏం చేయాలి? కనీసం 1M ఆ 5 పొటెన్సీస్ వేయాలి ఇచ్చే మందు. వాడి 10M 50M ఒకే ఒక్క డోసు వేసి వదిలిపెడితే గమ్మత్తుగా 2-3 నెలలు వేసరికి వాళ్ళు ఎంత మార్పు వస్తుందో తెలుస్తుంది. అదేంటంటే ఇంత దొంగకి ఒకటే డోసా అనరాదు, ఒకటే పనిచేస్తుంది. ఒక్కోసారి ఈ 50Mలోను CMలోను గనక మందు వేస్తే కొన్ని కేసెస్లో 1 సంవత్సరం వరకు మరి మందు వేయాల్సిన అవసరం ఉండదు. అలాంటి కేసులు కూడా ఉంటాయి. అంటే అది వేసిన అందరికీ కాదు, ఊరికే మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాం. కొన్ని కేసుల్లో ఈ CM వేస్తే ఒక ఆయనకి ఒక వ్యాధి వచ్చింది. ఆయనకి మేష గారు ఎప్పుడో
ఒక 25 సంవత్సరాల క్రితం ఆర్నికా సీఎం ఒకటే డోసు వేశారు. ఈ రోజు వరకు ఆయనకి ఆ లక్షణాలు రాలే. మరి ఎక్కడ ఏ రకమైనటువంటి సైకియాట్రిస్టులు కానీ ఏ రకమైనటువంటి డాక్టర్స్ కానీ ఏమీ చేయలేకపోయారు ఆయనకి. ఆ రకమైన వ్యాధి వస్తే మేష్ గారు చూసి ఆర్నికా సీఎం ఒకటే డోసు ఇప్పుడు 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు మరి ఆయనకి ఆ లక్షణాలు అందులో ఒక్కటి కూడా రాలేదు. హాయిగా డిస్పెన్సరీలో వర్క్ చేస్తున్నాడు ఆయన. ఇంకా చాలా మందికి ఆయన మందులు ఇస్తున్నాడు, హోమియోపతి గురించి చెబుతున్నాడు. అలా పనిచేస్తాయి. కాబట్టి సెంటిసిమల్ స్కేల్లో ఉండేటువంటి తయారు చేయబడినటువంటి మందులు ఇవి. అయితే ఈ మధ్య పొటెన్సీస్ ఎలా తయారు చేసుకుంటాం, అలాగే మందు అడ్మినిస్టర్ చేయడం ఎలా చేస్తాం. అవతల వాడికి పేషెంట్కి మందు ఇవ్వాలి. ఇవన్నీ ఆల్కహాల్తో తయారు చేస్తే లిక్విడ్ రూపంలో మందు తయారైంది. ఆ లిక్విడ్ రూపంలో మందు తయారైందని నోరు తెరు అని ఆ లిక్విడ్ 2 చుక్కలు వేసామనుకోండి, చాలా ప్రమాదం. ఒకసారి నాలిక లాగేస్తుంది. అది వేయడం అంత డైరెక్ట్ గా అలా లిక్విడ్ వేయడం అనేటువంటిది అడ్వైజబుల్ కాదు. దానికి మళ్ళా వేరే మీడియా ఇచ్చారు. ఈ డెసిమల్ స్కేల్లో ఈ 1x 2x 3x 6x 12x ఆ రేంజ్లో టాబ్లెట్స్ రూపంలో తయారు చేస్తారు. ఈ షుగర్ ఆఫ్ మిల్క్ తో తయారు చేసినవి అవే మనం బయోకెమిక్స్ లో చూసేటువంటి 6xలో టిష్యూ సాల్ట్స్ లో చూసే టాబ్లెట్స్ అన్ని కూడా ఆ షుగర్ ఆఫ్ మిల్క్ తో వీళ్ళు తయారు చేసినటువంటి డెసిమల్ స్కేల్ పొటెన్సీస్ అవేనా వాడవచ్చు. లేదా ఈ లిక్విడ్ ఫారంలో ఉన్నటువంటి వాటిని గ్లోబ్యూల్స్ అనేటువంటివి మాత్రలు అవి తయారు చేసి వాటిల్లో మందు కలిపి వాడవచ్చు. ఈ షుగర్ ఆఫ్ మిల్క్ అనే దాంతో మాత్రలు తయారు చేస్తారు, పంచదార మాత్రలు. అవి తీసుకుని వాటిని తీసుకొచ్చి సీసాలో ఆ మాత్రలు పోసి దాంట్లో మనం ఇచ్చేటువంటి మందు ఏదైతే ఉన్నదో దాన్ని ఒక 3 డ్రాప్స్ 4 డ్రాప్స్ చిన్న బాటిల్లో కలిపేప్పుడు వేసి బాగా దాన్ని కలిపినట్లయితే మొత్తం అన్ని మాత్రలు కూడా దాంతో కలుస్తాయి ఆ లిక్విడ్తో. దాన్ని మనం అట్టే పెట్టి దాని ప్రకారం మందిస్తే ఒక డోస్ అంటే చిన్న మాత్రలు అయితే 8 నుంచి 10 ఇవ్వచ్చు. మళ్ళీ ఈ గ్లోబ్యూల్స్ లో సైజెస్ ఉన్నాయి. గ్లోబ్యూల్స్ నెంబర్ 10 సైజు నుంచి 50 సైజు వరకు ఉంటాయి. 10, 15, 20, 25, 30, 35 అలాగే 50 సైజు 60 సైజు వరకు. ఆ సైజుని బట్టే మనం చూసేటువంటి మాత్రలు ఉంటాయి. చిన్న మాత్రలు ఉండేవి ఈ 20 కానీ 15 కానీ. 10 అంటే మరీ సన్న మాత్రలు. 10 అంటే ఈ 15 కానీ 20 కానీ చిన్న మాత్రలు ఉంటాయి. ఈ పెద్దవి మనం డైలీ వేసుకునేటువంటి మందులు కల్పిస్తూ ఉంటాం మన డిస్పెన్సరీలో. అవి 40 సైజు కానీ 50 సైజు కానీ మాత్రలు ఇస్తాం. వాటిల్లో మందు వేసి కలిపిస్తాం. ఈ చిన్న మాత్రలు 20 సైజువి ఒక డోసు అంటే 8 నుంచి 10 మాత్రలు. లేదా 6 నుంచి 10 మాత్రలు. ఈ పెద్ద సైజువి 50 సైజు అయితే 40 కానీ 50 కానీ అయితే ఒక మాత్ర కానీ 2 మాత్రలు కానీ ఒక డోసుగా వాడవచ్చు. వాటిల్లో వేసి ప్రిజర్వ్ చేస్తాం మనం. అయితే ఎక్కడి నుంచి పనిచేస్తుందండి మందు? హోమియోపతి మందు నాలిక మీద పడిన క్షణం నుంచి పనిచేస్తుంది. నాలిక మీద పడిన క్షణం నుంచి మందు
మందు యాక్షన్ ఇమీడియట్ గా ప్రారంభం అవుతుంది. అది లోపల కడుపులోకి వెళ్ళి అది 2-3 గంటలు అయిన తర్వాత జీర్ణంలో కలిసి అయిన తర్వాత మందు యాక్షన్ స్టార్ట్ అవడం అలా ఏముండదు. ఇమీడియట్, స్పాంటేనియస్. ఎమర్జెన్సీ కేసుల్లో చూస్తూ ఉంటాం, స్పాంటేనియస్ గా ఇలా మందు వేయడం ఏంటి, 5 నిమిషాలు వేసరికి మామూలు అవుతాడు. ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాం? నాలుక మీద వేసిన క్షణం నుంచి ప్రారంభం. నాలుక మీద లెట్ దెమ్ డిజాల్వ్, లెట్ ది మెడిసిన్ డిజాల్వ్ ఆన్ ది టంగ్. ఆ మాత్రలు గాని మందు గాని నాలుక మీద కరగిపోనివ్వండి. అంటే చప్పరించమని చెప్పండి పేషెంట్. లేదండి కొన్ని టాబ్లెట్స్ చప్పరించడానికి అవటం లేదు, నవలేయచ్చు. మింగేయడం కాకుండా చప్పరించడం కానీ నవలడం కానీ చేయవలేదు. అయితే మందు నాలుక మీద వేస్తే చప్పరించలేనటువంటి పరిస్థితిలో ఉన్న రోగులు ఉంటారు. వాళ్ళకేం చేయాలి? బాగానే ఉంది, నాలుక మీద మందు వేస్తే ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా పనిచేస్తుందన్నారు, కరెక్టే. కానీ సెమీ కాన్షియస్ గా కానీ అన్కాన్షియస్ గా కానీ ఉన్న రోగులు ఉన్నారు. వాళ్ళకి మందు వేయాలంటే మాత్రలు వేస్తే లాభం లేదు. మాత్రలు వేస్తే ఆ మాత్రలు నాలుక మీద ఉండిపోనవచ్చు, లేదా ఏదైనా చొంగ వస్తుంటే ఆ చొంగలో బయటికి వచ్చేయనవచ్చు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక చెంచాడు కాచి చల్లార్చిన నీళ్లు కానీ లేదా డిస్టిల్డ్ వాటర్ కానీ తీసుకుని దాంట్లో మనం ఇవ్వదలుచుకున్న మాత్రలు పౌడర్ చేసి దాంట్లో వేసేయచ్చు. ఆ నీళ్ళల్లో లేదా ఈ లిక్విడ్ మనం ఇవ్వదలుచుకున్న మందు తాలూకు లిక్విడ్ ఒక 2 or 3 డ్రాప్స్ 2-3 చుక్కలు మాత్రం దాంట్లో వేయాలి. వేసి ఆ నీళ్లు జాగ్రత్తగా కలిపేసి అవి నోరు తెరిపించి నాలుక మీదుగా గొంతులోకి వేసేయచ్చు. వేస్తే ఇమీడియట్ గా యాక్షన్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది కొన్ని రకాలైనటువంటి కోమాలో ఉన్న కేసుల్లో కంటిన్యూస్ గా నోట్లో థిక్ సెలైవా చొంగ ఎక్కువగా ఉన్నది, నోరు తెరిపించడానికి సాధ్యపడటం లేదు. వాళ్ళకి మనం చెంచాలో మందు వేసి నోట్లో వేసినా కూడా ఆ సెలైవా వల్ల మందు పనిచేస్తుందన్న గ్యారంటీ లేదు. అప్పుడేం చేయమన్నాడంటే మనం ఇవ్వదలుచుకున్న మందు తాలూకు లిక్విడ్ తీసుకుని శుభ్రమైనటువంటి కాటన్ తీసుకుని ఆ కాటన్ మీద కొన్ని డ్రాప్స్ ఆ లిక్విడ్ వేసి తడిపి పేషెంట్ ముక్కు దగ్గర వాసన చూపించమన్నాడు. ఆ వాసన చూపిస్తే కూడా వెంటనే పనిచేస్తుంది. అయితే మందు నీళ్లలోనే వేయచ్చా, మిగతా వేటిలోనూ వేయకూడదా? వేయకూడదు. వేటిలో వేసినా ఇంకొక మీడియా అనేది దాంట్లో మాత్రం పనిచేస్తుంది, మిగతా వాటిలో వేటిలో వేసినా మందు పనిచేయదు. చల్లటి పాలు అంటే ఉత్తపాలు, ఇంకేం కలపకుండా, బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ అలాంటివి కలపకుండా ఉన్నటువంటి ఉత్తపాలు, చల్లటి పాలు తీసుకుని దాంట్లో మందు వేసిన ఆ పాలు ఇస్తే మందు పనిచేస్తుంది. చల్లటివని చెబుతున్నా నేను, చల్లటివి కాచి చల్లార్చిన పాలు కానీ పచ్చివి కానీ. ఆ చల్లటి పాలల్లో మందు వేసి
ఆ పాలు ఇచ్చినా కూడా పనిచేస్తాయి. మిగతా ఆహారాల్లో అన్నంలో కలిపి నేను మందు ఇస్తాను, ఇవ్వవచ్చు, పనిచేస్తుందన్న గ్యారంటీ ఏం లేదు. అలాగే మందు వేయడానికి డెఫినెట్గా పని చేయడానికి కూడా కొన్ని సూత్రాలు చెప్పాడు, అవి రేపు చెప్పుకుందాం. వాసుదేవ ఎన్ని రకములుగా ఏ సైజెస్ ఉంటాయి, ఏ సైజు గ్లోబ్యూల్స్లో ఏ రకముగా మనం కలుపుకోవాలి. అలాగే డిస్పెన్స్ చేయడానికి కావాల్సినటువంటి పేపర్స్ ఎలాంటివి వాడుకోవాలి. డిస్పెన్స్ చేయడానికి కావాల్సినటువంటి మందులు కట్టి ఇవ్వడానికి కావాల్సిన పేపర్స్ ఎలాంటివి వాడుకోవాలి. అది కంప్లీట్ గా ప్యూర్ వైట్ పేపర్స్ ఉండాలి. మా దగ్గర కొన్ని వేస్ట్ పేపర్స్ ఉండిపోయాయండి, అవన్నీ కూడా వాటిని కట్ చేసి వాటిల్లో మందులు కట్టి ఇవ్వవచ్చా, పనికిరాదు. ముఖ్యంగా బ్లాటింగ్ పేపర్స్ అస్సలు వాడకూడదు. బ్లాటింగ్ పేపర్స్ అనేటువంటివి వాడినట్లయితే మందు మనం కట్టించినటువంటి మందులో ఉన్నటువంటి లిక్విడ్ ని ఆ బ్లాటింగ్ పేపర్ పీల్చేస్తుంది. మనం లిక్విడ్ వేసి పిల్స్ తయారు చేసాం బాటిల్స్ లో, ఆ ఇచ్చిన వెంటనే దాంట్లో మందు కట్టించాం అనుకోండి, ఏమవుతుంది, ఆ ఉన్నటువంటి లిక్విడ్ ని ఆ బ్లాటింగ్ పేపర్ పీల్చేసే అవకాశం ఉంటుంది. చేత బ్లాటింగ్ పేపర్స్ లో అస్సలు మందులు అనేటువంటివి కట్టకూడదు. అలాగే ప్యూర్ వైట్ పేపర్స్ ఉండాలి. కలర్ పేపర్స్ లో కూడా పనికిరాదు. అలాగే మందులు ప్రిజర్వ్ చేసేవి కూడా మనం మాత్రలు కానీ లిక్విడ్ కానీ ప్రిజర్వ్ చేసుకునేటువంటివి గ్లాస్ బాటిల్స్ అనేటువంటివి చాలా ముఖ్యం, ఎస్పెషల్లీ ఫర్ లిక్విడ్స్. మందుల తాలూకు లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిజర్వ్ చేసుకోవడానికి తప్పనిసరిగా గ్లాస్ బాటిల్సే వాడాలి. ప్లాస్టిక్ వాటిల్లో లిక్విడ్స్ ప్రిజర్వ్ చేయడం అంత మంచిది కాదు. పిల్స్ ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకోవచ్చు, అది పర్వాలేదు. టిష్యూ సాల్ట్స్, గ్లోబ్యూల్స్ అవన్నీ మనం ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకోవచ్చు, కానీ లిక్విడ్స్ మాత్రం గ్లాస్ బాటిల్లోనే ఉంచుకోవాలి. గ్లాస్ బాటిల్స్ వైట్వి, అంబర్ గ్లాస్ బాటిల్స్ అంటే కొంచెం రెడ్ కలర్ లో ఉన్నటువంటివి, వైట్ గ్లాస్ బాటిల్స్ రెండు ఉంటాయి. ఈ టిష్యూ సాల్ట్స్ కలిపినటువంటి పిల్స్ మాత్రం అంబర్ బాటిల్స్ లో కూడా పెట్టుకోవచ్చు. లిక్విడ్స్ కూడా గ్లాస్ బాటిల్స్, అంబర్ బాటిల్స్ లో న్యూట్రల్ గ్లాస్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. మనం తెప్పించుకునే బాటిల్స్ లో కూడా తేడా ఉంటుంది. న్యూట్రల్ గ్లాస్ బాటిల్స్ అని ఉంటాయి, అవి తెప్పించుకోవాలి. గ్లాస్ బాటిల్స్ లో సోడా గ్లాస్ బాటిల్స్ అని, అలాగే గ్లాస్ బాటిల్స్ ని వేరు వేరు రకాల గ్లాస్ బాటిల్స్ ఉంటాయి, వాటిని క్లీన్ చేసి అమ్మడం అలాంటివన్నీ పనికిరావు. హోమియో మందు వేస్తే వాడిలో ఉన్నటువంటి వ్యాధి ఏదైతే ఉన్నదో దానికి సారూప్యమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూస్ అవుతుందని హానిమన్ గారు చెప్పింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఆయుర్వేదం వాళ్ళు చెప్పారో హానిమన్ గారు చెప్పారు, వాళ్ళిద్దరూ చెప్పింది చాలా దగ్గర పోలికలు సరిపోతాయి. ఆ రెండు శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటే, మందులు ఏ రకమైనటువంటి అనారోగ్యాన్ని నయము చేయజాలవు అని చెప్పారు. మందులు కాదు రోగాల్ని తగ్గించేది. హానిమన్ గారు చెప్పింది ఏంటంటే, నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి రోగము వలన నీరసము చెంది ఉన్నది, నిద్రాణమైనటువంటి స్థితిలో ఉన్నది. నువ్వు వేసినటువంటి మందు వెళ్ళి
అటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మేల్కొల్పి బలమును చేకూర్చును. ఆ పుంజుకున్న ప్రాణశక్తియే వ్యాధులను తొలగించును. ఆ మేల్కొనిన బలము పుంజుకొనిన ప్రాణశక్తియే వ్యాధులను తొలగించును. In the diseased state, the vital force gets deviated from its normal functions. Due to the strength of the disease, the medicines will act as catalysts. The medicines act as catalysts to strengthen the vital force, to awaken the vital force. To cure the disease by itself. వస్తున్నా అది కూడా చెప్పబోతున్నా. ఈ రకముగా మనం వేసినటువంటి మందు వలన ప్రాణశక్తి మేల్కొని దానికి బలము చేకూరి వ్యాధి నివారణం చేయగలిగేటువంటి శక్తిని మళ్ళీ పుంజుకుంటుంది. అందుకే వ్యాధిలో ఏం చెబుతారు, ఆరోగ్యవంతుడిలోనూ వ్యాధిలోనూ ప్రత్యేకముగా తొలగించేటువంటి అంటూ వాళ్ళలోంచి ఏదో కొంత భాగాన్ని ఇలా తీసి పక్కకి పెట్టేస్తే ఆరోగ్యం వస్తుంది అని కాదు. ఈ పక్కకి తొలగినటువంటి తన రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రాణశక్తి పనిచేసేటువంటి ఆ దాని నుంచి పక్కకి డీవియేట్ అయినటువంటి ప్రాణశక్తిని మరల యథాస్థానానికి తీసుకురావడమే ఆరోగ్యము చేకూర్చడం అనేటువంటిది. అది హోమియోపతి మందుల్లో మనం చేసేది. ఆ ప్రక్రియలో ఏం జరుగుతుంది, మనం మందు వేసిన వెంటనే మందు పనిచేసి ఏమవుతుంది, వాడిలో ఆర్టిఫిషియల్ డిసీజ్, ఆ న్యాచురల్ డిసీజ్ కన్నా స్ట్రాంగ్గా ఉన్న ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం. అక్కడ ఇంకా వైటల్ ఫోర్స్ మేల్కొనలేదు. మనం వేసిన మందే అక్కడ పనిచేసింది. ఆ చేసినప్పుడు ఏమవుతుంది, శరీరంలో ఎప్పుడూ కూడా మనకి ఎగ్జాంపుల్స్ చూపించాడు హ్యానిమన్. కొన్ని 2 రకాలైనటువంటి వ్యాధులు, సారూప్యము కలిగిన 2 వ్యాధులు శరీరతత్వములో ఉండవు. ఒకటే మిగులుతుంది, ఒకటి న్యూట్రలైజ్ చేసి చేయబడుతుంది. సారూప్యము లేని వ్యాధులు మాత్రం అలా ఉండవు. ఉదాహరణకి ఒకడికి టీబీ వచ్చింది, టీబీతో సఫర్ అవుతున్నాడు. ఆ టీబీతో సఫర్ అవుతున్న వాడికి సడన్ గా వాడికి ఏమైంది, అంతకుముందు చాలా సౌమ్యంగా చాలా మంచిగా ఉండేటువంటి వాడు విపరీతమైన కోపం, చిరాకు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అందరితో చాలా శాంతంగా ఉండేవాడు, కానీ విపరీతమైన కోపం, చిరాకు, అందరినీ కొట్టడం, అందరి మీద విరుచుకుపడడం మొదలుపెట్టాడు. కానీ ఇది ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళలో ఏమైంది, ఆ టీబీ తాలూకు లక్షణాలు తగ్గిపోయాయి, చాలా వరకు తగ్గిపోయాయి. ఎన్నాళ్ళైతే వీడు ఈ రకంగా ఉంటాడో అన్నాళ్ళు వాడికి ఆ టీబీ లక్షణాలు కనిపించవు. కొంతకాలం వేసరికి వాడికి మళ్ళీ ఈ మెంటల్ సింప్టమ్స్ అన్ని తగ్గి వాడు నార్మల్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతాయి, ఇవి తగ్గిపోతాయి, మళ్ళీ అవి లేస్తాయి. ఆ రెండు ది మధ్య సామ్యం లేదు, డిస్సిమిలర్, సిమిలర్ కాదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నామని సిమిలర్ అంటే సారూప్యం కలిగినటువంటివి, కానీ ఈ రెండు సిమిలర్ కాదు, సారూప్యం లేదు, డిస్సిమిలర్ అంటారు. ఆ రకంగా ఉన్నటువంటి వాడికి ఏమవుతుంది, ఆ రెండోసారి వచ్చినటువంటి వ్యాధి
ఆ మొదట లోపల ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ని కొంతకాలం అణగిద్రొక్కి ఉంచి దీని ప్రభావం పూర్తి చేసి ఇది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆ మొదటి వ్యాధి పైకి లేస్తుంది. అంచేత ఆ రకంగా ఉండేటువంటి డిస్సిమిలర్ డిసీజెస్. అలాగే ఒకడు క్యాన్సర్తో సఫర్ అవుతున్నాడు, బాగా అడ్వాన్స్ అవుతోంది క్యాన్సర్. ఊళ్ళో విపరీతంగా మలేరియా వచ్చింది లేదా చికెన్ గున్యా వచ్చింది. ఊళ్ళో మిగతా వాళ్ళందరికీ వస్తుంది కానీ వీడికి రాదు. అనంత మాత్రాన్ని వీడికి రెసిస్టెన్స్ ఉందని అర్థం కాదు. ఆ వచ్చిన వ్యాధికి ఈ వ్యాధికి ఎక్కడ సంబంధం లేదు, రెండు డిస్సిమిలర్. కానీ వీడికి లోపల ఉన్నటువంటి వాడి న్యాచురల్ డిసీజ్ ఉన్నదే దానికన్నా వచ్చిన కొత్త డిసీజ్ వీక్, ఇది మోర్ స్ట్రాంగ్. అంచేత ఇది బాడీలో ఉన్నంతకాలం ఇంకోటి ఆ ఛాయలకి రానిదు, ఇది ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది అక్కడ. అవన్నీ మనకి ఆర్గనాన్లో చూపించాడు. మీరు ఆర్గనాన్ నెమ్మదిగా ఈ క్లాసుల్లో ఇవి చదువుకున్న తర్వాత రోజు రోజు ఆర్గనాన్ చదువుకుంటే ఇవి ఇంకా మీకు బాగా అర్థం అవుతాయి. అందుకే మీకు క్లాసుల్లో అవి ఇవ్వడం జరిగింది. అంచేత ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి చూశాడు హ్యానిమన్ గారు. చేసి వేటి వలన క్యూర్ సాధ్యం కాదు, డిస్సిమిలర్ గా ఉన్నటువంటి అంటే సారూప్యము లేనటువంటి విధానంలో క్యూర్ సాధ్యం కాదు. ఓన్లీ సారూప్యం అనేటువంటిది ఉన్న చోటే సాధ్యం. ఆ సారూప్యంగా ఉన్న చోట రెండు రకాలైనటువంటి వ్యాధులని మనం గనక అక్కడ క్రియేట్ చేస్తే, కొంచెం మోర్ స్ట్రాంగ్ గా మనం ఓ వ్యాధిని క్రియేట్ చేస్తే ఆ న్యాచురల్ గా ఉన్నటువంటి వ్యాధి నివారణ అయిపోతుంది. అంచేత మనం వేసిన మందు మొట్టమొదటిగా వెళ్ళి పనిచేసి ఏం చేస్తుంది, వాడిలో ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ లాంటి దాన్ని ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఆ న్యాచురల్ డిసీజ్ ని ఎలిమినేట్ చేస్తుంది. బానే ఉంది. మరి కొత్త వారి సంగతి ఏంటి? మన రాజ్యంలో మన పక్కన ఉన్నటువంటి రాజు మీద అటాక్ చేయడానికి మనకి శక్తి చాలలే. ఇతర దేశాల ఏజెంట్స్ వచ్చారు, నీకెందుకు నేను కోఆపరేట్ చేస్తాను, నీతో నేను ఏకీభవిస్తాను, రా వాడితో ఫైట్ చేద్దాం అన్నాడు. అయిపోయింది, వాడితో ఫైట్ చేశాడు, వాడిని ఓడించాడు. వీడి సంగతి ఏమిటి? వీడి కనుక అలా ఉండిచ్చినట్టయితే వీడి తినేస్తాడు, వీడి రాజ్యం కూడా వాడు ఆక్రమిస్తాడు. కానీ ఇక్కడ అలా జరగదు. ఏమవుతుంది, ఈ రకంగా జరిగిన తర్వాత న్యాచురల్ డిసీజ్ ఎలిమినేట్ అయ్యే లోపున ఈ వైటల్ ఫోర్స్ స్ట్రెంగ్తన్ అవుతుంది. స్ట్రెంగ్తన్ అయ్యి అది ఎవేకన్ అయ్యి ఈ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ఈ వైటల్ ఫోర్స్ ఎలిమినేట్ చేస్తుంది. దానికే రెండు రకాల పేర్లు పెట్టారు. ఈ రకంగా ఉన్నటువంటి దానికే రెండు రకాల పేర్లు ఇచ్చారు ఆర్గనాల్లో. ఏమిటండి అది? ప్రైమరీ యాక్షన్, సెకండరీ యాక్షన్ అని రెండు ఇచ్చారు. ప్రైమరీ యాక్షన్ అనేటువంటి దాంట్లో ప్రాథమిక చర్యలో మందు వేసిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్న డిస్సిమిలర్ డిసీజెస్ ఉన్నాయి, ఆ మెథడ్లో మందు వేసాం అంటే వాడికి మోషన్ విరేచనం అవటం లేదు, వెంటనే ఒక లాక్సేటివ్ వేసాం. వేస్తే ఏమవుతుంది, ఈ ప్రైమరీ యాక్షన్లో అది వెళ్ళి వాడికి మోషన్స్ అయ్యేటువంటి గుణాన్ని పుట్టిస్తాం. అంచేత వాడికి వెంటనే ఆ లాక్సేటివ్ వేసుకున్న వెంటనే మోషన్ అవుతాం. అంటే వాడికి ఉన్నటువంటి వ్యాధి లక్షణాన్ని ఇక్కడ న్యూట్రలైజ్ చేసింది. కానీ మొదటి డోసు బాగా పనిచేస్తుంది. కొద్ది రోజులు వేసుకున్నాక ఆ టాబ్లెట్ వేసుకున్నా అవ్వదు. కారణం ఏమిటి, ఆ వేస్తున్నటువంటి మందు తాలూకు ప్రభావం ఈ సెకండరీ యాక్షన్లో న్యూట్రలైజ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఆ న్యాచురల్ డిసీజ్ అనేటువంటి దాన్ని ఆ వేసిన మందు ఎలిమినేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి వాడిలో ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ ఈ వేసినటువంటి మందు తాలూకన స్ట్రాంగ్ గా ఉండబట్టి మెడిసిన్ ఎలిమినేట్ చేస్తుంది. అంటే న్యాచురల్ డిసీజ్ అక్కడ ఎలిమినేట్ అవటం లేదు, టెంపరీగా రిలీవ్ అవుతుంది. వాడి కాన్స్టిపేషన్ ఉన్నటువంటి వాడికి ఆ రోజు మోషన్ అవడానికి లాక్సేటివ్ ఇచ్చారు.
ఆ రోజుకి పనిచేస్తుంది. లాక్సేటివ్ ఇస్తే మీరు వాడికి అది అలా వారం రోజులో 10 రోజుల్లో పనిచేయడం ఉండదే. వాడు రోజు వేసుకోవాలి. మోషన్ అనేది రోజు టాబ్లెట్ వేసుకోవాలి. వేసుకుంటేనే మోషన్ అవుతుంది. మానేస్తే అసలు అవుతుంది. అది ఎందువల్ల అవుతుందంటే కారణం ఇది. కానీ హోమియోపతిక్ సిస్టంలో ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు మందు వేసిన తర్వాత హోమియోపతి పద్ధతిలో మందు సెలెక్ట్ చేసి వేసిన వెంటనే నువ్వు వేసినటువంటి మందు వలన ఈ ప్రైమరీ యాక్షన్లో వాడి లోపల ఉన్నటువంటి వ్యాధికి సరిపోయినటువంటి మరొక వ్యాధి సృష్టింపబడుతోంది. సారూప్యమైనటువంటి వ్యాధి ఒకటి అంతకన్నా ఎక్కువ బలంగా ఇక్కడ సృష్టింపబడుతుంది. ఆ ఎంత బలంతో వ్యాధిని సృష్టించాలనేటటువంటి దానికే మనం పొటెన్సీ సెలక్షన్ అనేటువంటిది చేసుకుంటాం. వాడికి వ్యాధిని మనం అర్థం చేసుకుని దాన్ని బట్టి వాడికి 200 ఇవ్వాలా, 30 ఇవ్వాలా, 1M ఇవ్వాలా, 10M ఇవ్వాలా అనేటువంటిది డిసైడ్ చేసేది వాడి వ్యాధి తాలూకు స్ట్రెంగ్త్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. చేసిన తర్వాత అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ప్రైమరీ యాక్షన్లోనే వాడికి ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన న్యాచురల్ డిసీజ్ని ఆటోమేటిక్గా ఈ ప్రైమరీ యాక్షన్లోనే ఎలిమినేట్ చేసి ఆ ఆర్టిఫిషియల్ డిసీజ్ ఉండిపోతుంది. దానివల్ల వైటల్ ఫోర్స్ స్ట్రెంగ్త్ అయి ఈ సెకండరీ యాక్షన్లో దాని వైటల్ ఫోర్స్ రియాక్ట్ అయ్యి ఈ ఆర్టిఫిషియల్ డిసీజ్ని ఎలిమినేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వైటల్ ఫోర్స్ వ్యాధి రాకముందు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఆ పరిస్థితి వాళ్ళలో మిగులుతుంది. పూర్తిగా ఆరోగ్యముగా ఉన్నప్పుడు వైటల్ ఫోర్స్ ప్రాణశక్తి ఏ స్థితిలో ఉన్నది ఆ స్థితికి మళ్ళీ వీడికి వస్తుంది. అసలు ఏమిటోనండి ఒంట్లో బాగోలేదు అన్నాడు. ఏమిటి బాగోలేదు? ఏమిటో బాగోలేదండి, అసలు చాలా అలసటగా ఉంటుంది, చాలా నీరసంగా ఉంది, ఏమిటో ఏ పని చేయలేకపోతున్నాం, ఏమి చేద్దాం అనిపించటం లేదు, హాయిగా అలా రెస్ట్ తీసుకుంటే బాగుండు, పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. అదేమిట్రా అనిపించడం తప్పు, ఏమిటో నాకు అలసటగా ఉంది, పడుకుందాం అనిపిస్తుంది. ఏది వాడికి శుభ్రంగా టైమ్లీ ఫుడ్, టైమ్లీ స్లీప్ అన్నీ ఉన్నాయి. పెద్దవాడేం వర్క్ చేసేసింది, స్ట్రెయిన్ అయిపోయింది వెళ్ళే అలాంటి వాడికి కూడా సడన్ గా అలా స్టాప్ అయింది అనుకోండి, వాడికి టెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి రిపోర్ట్స్లోనూ కూడా ఎక్కడా ఏం లేదు. బ్లడ్ టెస్ట్లు చేయించాం, వాడికి స్కానింగ్ చేయించాం, వేటిలోనూ ఎక్కడా ఏం లేదు. మరి నీకేం జబ్బు లేదురా, నువ్వేమిటి అలా ఫీల్ అవుతున్నావు అనరాదు. ఈ లక్షణాలు ప్రొడ్యూస్ అవడానికి ఒక నెల రోజుల ముందు వాడు ఎందుకు ఫీల్ అవ్వలే అలాగా? ఒక 2 నెలల క్రితం మనని కలిశాడు, అప్పుడే ఈ లక్షణాలు చెప్పలేదే, ఇప్పుడే చెబుతున్నాడు. అంటే అర్థం ఏంటి, వాడిలో వ్యాధి ఉన్నది అని అర్థం. అంటే వాడి రిపోర్ట్స్లో కానీ వాడి టెస్ట్స్లో కానీ ఏ రకమైనటువంటిది లేకపోయినా వ్యాధి ఉంటుంది. అవి మాత్రమే ఉంటే వ్యాధి ఉన్నది అంటే వ్యాధి చాలా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాటిల్లో కనిపిస్తాయి. చాలా రోజుల నుంచి వాడికి ఎక్కువ సార్లు యూరిన్ అవుతుంది, రాత్రి నిద్ర పట్టడంలో ఎక్కువ సార్లు యూరిన్కి లేస్తున్నాడు, విపరీతమైనటువంటి నీరసం ఉంటుంది, కాళ్ళు లాగేస్తున్నాయి, ఏ పని చేయలేకపోతున్నాడు. ఎన్నోసార్లు టెస్ట్ చేయించుకున్నాడు షుగర్ ఉందేమో అని, ఎప్పుడు చేయించుకున్నా షుగర్ లేదు. ఏమయ్యా ఎందుకు ఇన్నిసార్లు టెస్ట్ చేయిస్తావు, నీకేం షుగర్ లేదు అన్నాడు డాక్టర్. కానీ వీడికి ఉన్న లక్షణాలన్నీ అవే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, వాడిలో వ్యాధి ఉన్నది వైటల్ ఫోర్స్లో, ఫిజికల్ ప్లాన్ మీదకి ఇంకా రాలే వ్యాధి. అంచేత అటువంటిప్పుడు మనం మందు వేస్తే మందు పనిచేసిన అన్నదానికి గుర్తు ఏమిటంటే, ఫస్ట్ వాడికి మెడిసిన్ వేసాం, వేసిన వెంటనే నెక్స్ట్ వీకో ఆ నెక్స్ట్ వీకో పేషెంట్ వచ్చాడు, ఏమయ్యా ఎలా ఉంది అంటే పర్లేదండి కొంచెం బాగుంది. ఏమిటి బాగుంది? లేదంటే మందు వేసుకోకముందు ఏమిటో అసలు నాకేమిటో ఒంటో బాగోలేదు అనిపించేది, ఈ మందు వేసుకున్నాక పర్వాలేదు కొంచెం తగ్గింది అనిపిస్తుంది. ఏ కండిషన్ ఆఫ్ వెల్ బీయింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మందు ఏంగానే, పర్లేదు నాకు కొంచెం తగ్గింది, బాగుంది. మిగతా లక్షణాలు ఏమేంటి తగ్గాయి? ఆ చెప్పిన లక్షణాలు ఏం తగ్గలే, ఇంకా అలసట ఉన్నది, నీరసం ఉంది, పడుకుందామని అనిపిస్తుంది, ఇంకా ఏం చేద్దాం అనిపించటం లేదు. వారం రోజులు అయింది మందేసి, కానీ వారం అయ్యాక ఎలా ఉందయ్యా అంటే పర్లేదండి కొంచెం పర్లేదు అంటున్నాడు. ఇంకో వారం అయ్యేసరికి కొంచెం ఆ అలసటది తగ్గిందండి, కొంచెం పని చేద్దాం అనేటువంటి ఉత్సాహం పుట్టింది అన్నాడు.
ఇంకో వారం అయ్యేసరికి పని చేయడం మొదలుపెట్టాడు. ఇంకో వారం అయ్యేసరికి అసలు ఈ లక్షణాలే లేవు. ఏమయ్యా ఎలా ఉందంటే ఏం లేవండి, ఇప్పుడు బాగానే ఉంది, మంచి ఉత్సాహంగానే అన్ని పనులు చేసుకుంటున్నా, ఎవరికైనా ఎక్కువ స్ట్రెయిన్ అయినా కూడా నాకేమీ అసలు నీరసం కూడా రావటం లేదన్నాడు. అంటే అపేరెంట్ గా వ్యాధి కనబడకపోయినా వ్యాధి వాడిలో ఇతర ప్లేన్స్ లో, మెంటల్ ప్లేన్ లో కానీ వైటల్ ప్లేన్ లో కానీ వ్యాధి ఉన్నప్పుడు కనిపించవు, టెస్టుల్లో తొలగవు. దొరక్కపోయినా సరే వాటి తాలూకు లక్షణాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఫిజికల్ ప్లేన్ మీద మేనిఫెస్ట్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయి సిమ్టమ్స్ గా, లక్షణాలుగా. అవే మనం చెప్పుకున్నాం ఎన్ని రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పొటెంటైజేషన్ లో మూడోది ఉన్నది, మనం సెంటిసిమల్ దాకా చెప్పుకున్నాం. మూడోది ఉన్నది మిల్లిసిమల్ స్కేల్ పొటెన్సీస్. ఇది మరీ ఆశ్చర్యకరమైనది. సెంటిసిమల్ దగ్గర పొటెంటైజేషనే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంతకుముందు వినకపోతే. ఎందుకంటే అసలు మందు అనేటువంటిది లేకుండా వ్యాధి తగ్గడం ఎలా అవుతుంది? మందు తాలూకు క్వాంటిటీ లేకుండా. నక్స్వామిక 200 ఇచ్చాం, నక్స్వామిక 1M ఇచ్చాం, వాడికి ముషిణి చెట్టు తాలూకు ఆ గింజల తాలూకుది ఏమీ ఆ మందులో లేదు. కానీ ముషిణి చెట్టు తాలూకు వైటల్ ఫోర్స్ దాంట్లో ఉన్నది. ఇంకా అంతకన్నా కూడా చాలా మరీ సూక్ష్మీకరించడం ఈ మిల్లిసిమల్ స్కేల్. దాంట్లో ఏం చెప్పాడంటే, ఒక భాగం మనం మందు తయారు చేయడానికి తీసుకునేదాన్ని ఒక పార్ట్ తీసుకోమన్నాడు. 1 + 500 పార్ట్స్ దాని తాలూకు డైల్యూటింగ్ ఏజెంట్ తీసుకోవాలి. ఫస్ట్ పొటెన్సీ దాంట్లో తయారు చేసేప్పుడు మిల్లిసిమల్ స్కేల్లో. ఈ 500ని కూడా ఆయన డివైడ్ చేశాడు. $300 మిల్క్ షుగర్ తీసుకోమన్నాడు. $300 మిల్క్ షుగరు, 200 మిగతా డైల్యూషన్. ఆ 200లో కూడా $50 ఆల్కహాలు, 150 డిస్టిల్డ్ వాటరు. మొట్టమొదటగా మందు తయారు చేసేటువంటి పదార్థాన్ని తీసుకుని దాన్ని కల్వంలో వేసి ఈ 300 భాగాల మిల్క్ షుగర్ని మళ్ళా అదే ప్రాసెస్ 3 భాగాలు చేయమన్నాడు. 100 100 100, 100 + 100 + 100. మొట్టమొదటి 100 వేసి నూరమన్నాడు. నూరి దాన్ని కలిపి నెక్స్ట్ 100 వేసి మళ్ళా ఇంకో 20 నిమిషాలు నూరమన్నాడు. మొత్తం 1 అవర్లో ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. 1 అవర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు. 20 మినిట్స్ నూరిన తర్వాత దాన్ని స్క్రేప్ చేసి మళ్ళా సెకండ్ 100 వేసి మళ్ళా నూరమన్నాడు. మళ్ళా స్క్రేప్ చేసి మళ్ళా థర్డ్ 100 వేసి నూరమన్నాడు. ఆ చేసిన దానికి ఈ సొల్యూషన్ కలపమన్నాడు. 50 ఆల్కహాలు, 150 డిస్టిల్డ్ వాటరు దాంట్లో వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసి దానికి 100 సక్కషన్స్ ఇమ్మన్నాడు. ఇంకొంచెం బలంగా సెంటిసిమల్ స్కేల్లో ఇచ్చిన కన్నా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఇమ్మన్నాడు సక్కషన్స్.
ఇస్తే ఫస్ట్ పొటెన్సీ ఇన్ మిల్లీస్మాల్ స్కేల్ తయారవుతుంది. దాన్ని 0/1 అంటారు ఫస్ట్ పొటెన్సీ. దాంట్లో మందు తాలూకు ప్రభావం ఎంత ఉంటుందో తెలుసా? ఫస్ట్ పొటెన్సీ ఆఫ్ మిల్లీస్మాల్ స్కేల్లో ఆ మందు ఏదైతే మనం మందు తయారు చేసామో దాని కంటెంట్ 1/50,000th ఉంటుంది ఫస్ట్ పొటెన్సీలోనే. ఇంకా డెసిమల్ స్కేల్లో ఫస్ట్ పొటెన్సీ కెమికల్ అనాలిసిస్ చేస్తే దాంట్లో దేంతో అయితే తయారు చేసామో దాని తాలూకుది కనిపిస్తాయి. అలాగే సెంటిసిమల్ స్కేల్లో కూడా ఫస్ట్ పొటెన్సీ తీసుకుని చేస్తే కనిపించడానికి అవకాశం ఉంది. ఈ మిల్లీస్మాల్లో ఫస్ట్ పొటెన్సీ తీసుకుని కెమికల్ అనాలిసిస్ చేసినా ఏమీ కనిపించదు. ఎందుకంటే దాంట్లో తీసుకున్న భాగం ఎంత ఉంది? 1/50,000th పార్ట్ దేని నుంచి అయితే మందు తయారు చేసామో అది ఉంది. ఇప్పుడు దీని నుంచి సెకండ్ పొటెన్సీ 0/2 చేయాలి. ఇందాకటి ప్రాసెస్ కాదు, ఇక్కడ ప్రాసెస్ మార్చాడు, ఇంకా మినిమైజ్ చేశాడు. ఈ 0/1ని నిన్న మనం చెప్పుకున్నాం గ్లోబ్యూల్స్ సైజెస్. అందులో నెంబర్ 10 సైజ్ గ్లోబ్యూల్స్ తీసుకోమన్నాడు. నెంబర్ 10 సైజ్ గ్లోబ్యూల్స్ తీసుకుని ఇంచుమించుగా ఒక 500 మాత్రలు తీసుకోమన్నాడు. తీసుకుని దాంట్లో ఈ 0/1 తాలూకు లిక్విడ్ ఒక్క డ్రాప్ వేయమన్నాడు. అంతకన్నా ఎక్కువ వేస్తే పేస్ట్ లాగా అయిపోతాయి. ఎందుకంటే చాలా చిన్న మాత్రలు 0/10 అంటే ఇప్పుడు మనం డైలీ మెడిసిన్స్ ఇచ్చేది 20, అది నెంబర్ 20 సైజులో కానీ 25 కానీ ఇస్తూ ఉంటాం. ఈ నెంబర్ 10 అంటే వాటిలో చాలా చిన్న మాత్రలు. అవి ఒక 500 మాత్రలు ఇంచుమించుగా తీసుకోమన్నాడు. తీసుకుని 1 డ్రాప్ ఈ 0/1 దాంట్లో వేయమన్నాడు. వేసి మిక్స్ చేసి బాటిల్లో వేసి మిక్స్ చేశాక బ్లాటింగ్ పేపర్ తీసుకోమన్నాడు. ఈ మొత్తం మాత్రలు ఆ బ్లాటింగ్ పేపర్లో వేసేయమన్నాడు. వేసేసి అందులోంచి ఒక్క మాత్ర తీసుకుని ఒక సీసాలో వేయమన్నాడు. మిగతా మాత్రలన్నీ ప్రిజర్వ్ చేసుకోవచ్చు సీసాలో 0/1గా. ఈ బ్లాటింగ్ పేపర్ మీద ఉన్నటువంటి ఒక మాత్ర తీసుకుని దానికి మళ్ళా 500 డ్రాప్స్ ఆఫ్ ఆల్కహాల్ కలపమన్నాడు. కలిపి 100 సక్కషన్స్. ఇంకా అక్కడ షుగర్ ఆఫ్ మిల్క్ అక్కర్లే. ఫస్ట్ పొటెన్సీ తయారు చేసుకున్నప్పుడే షుగర్ ఆఫ్ మిల్క్. నెక్స్ట్ పొటెన్సీ నుంచి షుగర్ ఆఫ్ మిల్క్ అక్కర్లేదు. సెకండ్ పొటెన్సీ దగ్గరికి వచ్చేసరికి 500 డ్రాప్స్ ఆఫ్ ఆల్కహాల్. ఇక్కడ ఏం చేసాం? 50 డ్రాప్స్ ఆఫ్ ఆల్కహాల్, 150 డ్రాప్స్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ కలిపాం. ఇప్పుడు డైరెక్ట్ గా 0/1 తాలూకు ఒక్క మాత్రకి ఈ 500 డ్రాప్స్ ఆఫ్ ఆల్కహాల్ కలిపి 100 స్ట్రాంగ్ సక్కషన్స్ ఇమ్మన్నాడు. ఇస్తే అది 0/2. అలాగే ఆ 0/2 తీసుకుని మళ్ళీ ఇదే ప్రాసెస్ 500 నెంబర్ 10 సైజ్ మాత్రలు తీసుకుని దాంట్లో ఒక డ్రాప్ వేసి కలిపి దాంట్లోంచి ఒక మాత్ర తీసుకుని మళ్ళా దానికి 500 డ్రాప్స్ ఆల్కహాల్ కలిపి 100 సక్కషన్స్ ఇస్తే 0/3. ఇప్పటిదాకా ఈ మిల్లీస్మాల్ స్కేల్లో మనకి అవైలబుల్ పొటెన్సీస్ 0/30 వరకు అవైలబుల్. వాటిని ఇంకో పేరు కూడా LM పొటెన్సీస్ అంటారు వాటిని. ఈ పొటెన్సీస్ మాత్రం అన్ని చోట్ల దొరకవు, చాలా తక్కువ. అయితే ఇంత తక్కువగా ఇచ్చినటువంటి వాటిల్లో జబ్బులు ఏమైనా తగ్గుతాయా అండి? పర్మనెంట్ గా రాడికల్ గా క్యూర్ అవుతాయని ఇచ్చాడు. ఇంకా మీకు సెంటిసిమల్ స్కేల్లో ఒక్కోసారి మందు వేస్తే అగ్రవేషన్స్ ఒక్కోసారి రావచ్చు. దీంట్లో మాత్రం
ఎగరవేషన్స్ రావు అన్నాడు. కానీ మందు సెలెక్ట్ చేసిన దాంట్లో మనం డెఫినెట్గా అదే మందు అనేటువంటిది వాళ్ళకి గ్యారంటీగా మనం సెలెక్ట్ చేయగలిగాం అనేది ఉండాలి. లేకపోతే ఇంత క్యూర్ చేయగలిగింది దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్లో వచ్చే అవకాశం అంత స్ట్రాంగ్గానే ఉంటాయి. అయితే ఈ పొటెన్సీస్ మన డిస్పెన్సరీస్లో అనే చోట్ల ఇంకా వాడటంలో ఏం చేత ఇది ఈ రకంగా వాడచ్చు అని ప్రాక్టికల్గా మనకి గైడ్ చేసేటువంటివి ఎక్కడా కూడా ఇప్పటిదాకా గ్రంథాలు లేవు. ఒక హ్యానిమన్ గారు ఇచ్చిందే ఇప్పటిదాకా స్టాండర్డ్ దీని గురించి. ఈ రోజు వరకు కూడా ఆయన ఆర్గనాన్ 6th ఎడిషన్లో ఇచ్చాడు ఇది ఈ పొటెన్సీస్ గురించి. అంత ముందు ఎడిషన్స్లో లేవు. ఆ 6th ఎడిషన్ 5th and 6th కలిపిన ఎడిషన్ 6th ఎడిషన్ దాంట్లో ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారమే ఇప్పుడు చూస్తున్నాం ఎలా పనిచేస్తాయో. అక్కడ వైజాగ్లో అన్నీ తెప్పించి చూస్తున్నాం ఎలా పనిచేస్తాయో. తెలిసిన తర్వాత మిగతా చోట్ల అవి ఇంట్రడ్యూస్ చేద్దామని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే వాటికి సరైనటువంటి మెటీరియా మెడికా కానీ ఈ రకంగా వేస్తే ఫలానా డిసీజెస్లో ఈ స్టేజ్లో ఈ రకంగా వేయొచ్చు అనేటువంటి గైడెన్స్ ఉన్న బుక్స్ ఏం లేవు. ఇప్పటిదాకా 2 బుక్స్ ఉన్నాయి దాని మీద వచ్చినవి. కానీ ఆ 2 బుక్స్ గైడ్ చేసే రకంగా లేవు. ఇది మనకి హోమియోపతిలో పొటెంటైజేషన్ మందులు తయారు చేసేటువంటి పద్ధతి. ఈ 3 రకాలు. ఇందులో డెసిమల్ స్కేలు సెంటిసిమల్ స్కేలు బాగా ఎక్కువగా వాడతాం. డెసిమల్ స్కేల్లో సాధారణంగా మనం మన డిస్పెన్సరీస్లో 12x దాకా మాత్రమే వాడుతున్నాం. ఆ పై పొటెన్సీస్ వాడాల్సి వస్తే సెంటిసిమలే వాడుతున్నాం కానీ డెసిమల్ వాడటం లేదు. ఎంచేతంటే సాధారణంగా 30 దగ్గరికి వచ్చేసరికి వారి తాలూకు వైటల్ ఫోర్స్ వైటల్ బాడీలో ఉండేటువంటి డిసీజెస్ అక్కడికి వచ్చేసరికి 30 సెంటిసిమల్లో వేస్తే పనిచేసినట్టుగా డెసిమల్లో అంత రిజల్ట్స్ సమంగా రావు. కొన్ని చోట్ల ఎక్కడైనా వాడాల్సి వస్తుంది రేరుగా. కానీ ఎక్కువ మాత్రం 12x వరకు వాడుతున్నాం డెసిమల్. చేస్తాయి. ఇవి స్టిరాయిడ్స్ లాంటివి కాదు. సాధారణంగా స్టిరాయిడ్స్ వాడాక మామూలు మందులు పనిచేయవు. కానీ ఇవి అలా కాదు. మిలిస్మల్ వాడాక మళ్ళీ సెంటిసిమల్ పనిచేస్తాయి. తర్వాత హోమియోపతిలో మీరు స్టిరాయిడ్స్ ఇస్తారు కదా ఇవ్వకండి అని అడుగుతూ ఉంటారు కొంతమంది పేషెంట్స్. హోమియోలో స్టిరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు.